అంతకు ముందు వారం కూడాను మనం కొంచెం చెప్పుకొని ఉన్నాము బలరాం జయంతి గురించి. అంటే బలరాముడు ఏవి మనం చెప్పుకున్నాం అనమాట. సో ఈ విధంగా మనం చూస్తే బృందావనంలో అనేకమైన లీలలు జరిగాయి అన్నమాట. ఎన్ని అంటే మనం ఇంకా చెప్పలేము. అవి మనం రాసుకుంటూ చెప్పుకుంటూ పోతే ఎప్పుడు చెప్తుంటారు కదా, ఆ బలరాముడే అనంతదేవి రూపంలో ఉండి ఆయనకి అన్ని తలలు ఉండే వాటితో కంటిన్యూస్గా చెప్తూ ఉన్నా కూడా ఆ లీలలకి అంతం అనేది ఉండదన్నమాట. సో అన్ని రకాలుగా లీలలు చేశారనమాట. సో ఇక్కడ కృష్ణ నుంచి మనకి బలరాం వచ్చాడు అని తెలుసు, ఆయన డైరెక్ట్గా వచ్చారు అని. సో ఆయన నుంచి మనం ఏం ఎందుకు మన లాస్ట్ వీక్లో లాస్ట్ క్లాస్లో కూడా నేర్చుకున్నాము. ఎందుకు ఆయన ముంద త్రేతాయుగంలో తమ్ముడిలాగా వచ్చి మళ్ళీ తర్వాత ఎందుకు అన్నలాగా వచ్చాడు అనేది కూడా మనం చూసాం. ఎందుకు ఎవరికైనా గుర్తుందా? హరికృష్ణ. ఎందుకు అంటే ఆయన ఎన్నో బాధలు, భగవంతుడికి బాధలు అనేవి ఉండవు. కానీ రామాయణంలో ఏంటంటే ఆయన ఆరణ్యానికి వెళ్ళడం, అక్కడ అన్ని బాధలు పడడం, ఇవన్నీ కూడా చూసి అంటే యాక్చువల్గా దాన్ని తట్టుకునే శక్తి లేక నేను ఇలా ఉంటే నేను శాసించలేకపోతున్నాను. అది కాకుండా నేను పెద్దగా ఉంటే నేను ఇంకా బాగా చూసుకోగలుగుతాను భగవంతుడిని అని చెప్పేసి. అందుకని ఆయన తర్వాత ఏంటంటే ద్వాపర యుగంలో ఇక్కడ వచ్చేసి బలరాం కింద వచ్చారనమాట. వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అంటే మనకి చైతన్య చరితామృతాలు ఆదిలీలలో ఉంటాయన్నమాట శ్లోకాలు. ఏకాకృష్ణ సర్వసేవయ జగత్ ఈశ్వర. అంటే మొత్తం మీద ఏంటంటే మనం సర్వసేవయ అంటే అన్ని రకాల సేవలు అందుకోగలిగేది ఎవరు అంటే ఏకాకృష్ణ అన్నమాట. అతనే ఎవరు? జగత్ ఈశ్వర, జగత్కి కూడా ఈశ్వరుడు అనమాట. అలాంటి అతనికి ఆరాయాత సభాతాండ్ర సేవా సేవా కానుచర అంటే మనందరమే ఎవరమే అంటే ఆయన యొక్క సేవకులు అనమాట. మనందరం కూడా ఎవరమైనా కూడా అందరమే, మనందరం కూడా భగవంతుడికి సేవకులు అనమాట, లేకపోతే అనుచరులు అనమాట. అంటే ఆయనకి కింద మనము చేసేవాళ్ళమే అనేసి వస్తుందన్నమాట. ఇంకా ఏంటంటే దాన్ని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. సో దానికి కూడా చెప్తున్నారనమాట. కేహామానే కేహానామాని, నువ్వు నమ్ము, నువ్వు నమ్మకు, కృష్ణకి మనందరమే దాసులమే, మనం సేవ చేయాల్సిందే అన్నమాట. సబ్రాతానే దాస, అందరము దాసులమే అని చెప్పి చెప్తున్నారనమాట. యానేమానే తారాహాయ, మ- నమ్మావనుకో, సేవ చేసావనుకో, హాయిగా ఆనందంగా ఉంటావు. లేదంటే సేయి పాప నాశ, లేకపోతే పాపాలతో ఉంటావు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనము స్వతంత్రులమి కాదు అనేది వీళ్ళిద్దరికీ కూడా చూస్తే అసలు డిఫరెన్స్ అనేది ఉండనే ఉండదు. ఇవన్నీ కూడా మనకి చైతన్య చరితామృత ఆదిలీలలో బాగా చాలా విపులంగా ఉంటుందన్నమాట. ఏంటి ఆ డిఫరెన్స్, ఇవన్నీ కూడా మళ్ళీ మనం చూస్తూ చూస్తూ నేర్చుకుందాము. ఇంకా బలరాం ఏంటి అంటే భక్తి అభిమానం అని అంటే ఆయన మనకి ఏదైతే మనకి ఆ, భ భక్తి మనం చేసుకోవాలి అంటే దానికి ఒక శక్తి కానీ ఆ ఉత్సాహాన్ని కానీ ఆనందాన్ని కానీ ఏదైనా అందించగలిగేది ఎవరు అంటే బలరాముడే అనమాట. మనందరం లాస్ట్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం. బలరాముడు ఒక ఏదో ఒకలాగా కాదనమాట. అన్ని రకాలుగా అన్ని విధాలుగా అంటే మనం ఇప్పుడు శాంత అంటే ఒకళ్ళు, దాస్య అంటే ఒకళ్ళు, ఇలాగే గుర్తు తెచ్చుకుంటాము. కానీ బలరాముడు ఏంటంటే అన్నిట్లో శాంత దాస్య సఖ్య వాత్సల్య అన్నిట్లో కూడా మాధుర్యాలో కూడా ఆయన సేవ చేస్తాడు. అవి కూడా మళ్ళీ మనం చెప్పుకుందాము. అంటే దీన్ని నేను గౌరాంగ్ దర్శన్ ప్రభుది, గౌరాంగ్ ప్రభుది, శిక్షాశ్కం ప్రభుది, మాతాజీది, మితాయి సేవని మాతాజీది, వీళ్ళందరి లెక్చర్స్ విన్నాక కొన్ని పాయింట్స్ అన్నీ కూడా కలిపి అన్ని కలిపి చెప్తా అనమాట ఈరోజు నేను మీకు. సో ఈ విధంగా ఏంటంటే మనకి భగవంతుడు బలరాముడు మనకి ఏమి ఇస్తాడు, ఏమి చేస్తాడు అంటే మనకి ఒక గురుతత్వాన్ని నేర్పుతాడు అనమాట. ఆయన ఒక గురువులాగా, ఆది గురువు అనమాట ఆయన. సో ఎప్పుడు కూడా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాం. ఈ బలరాముని కృష్ణ యొక్క కథలు విన్నాం అనుకోండి, మన
లో ఏమవుతుంది అంటే ఈ భౌతికమైన వాటి మీద మనకి విరక్తి వస్తుంది. ఒకవేళ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి అవి ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా అది కాక ఏంటంటే ఏమైనా చిన్న చిన్న బాధలు లాంటివి మిగతావి ఏ వచ్చినా కూడా అవి మనల్ని బాధ పెట్టవు అనమాట. సో ఇవన్నీ ఇది మనకి భాగవతంలో 10th క్యాంటోలో 11th చాప్టర్లో 58 శ్లోకాలు ఉంటుందన్నమాట. భగవంతుడి యొక్క కథలు అంటే బలరామకృష్ణుడు కథలు వింటే ఏమి జరుగుతుంది అనేది మనకి ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి బలరాముడుకి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. ఎవరైనా చెప్తారా ఏమన్నా పేర్లు? ఏమేం పేర్లు? సంకర్షణ అనంత, మాతాజీ. సంకర్షణ. సంకర్షణుడు సంకర్షణ. సంకర్షణ ఎందుకు వచ్చింది? దేవకి గర్భంలోకి వెళ్ళి దేవకి రోహిణి గర్భంలోంచి గర్భంలోకి పంపించారు కాబట్టి రోహిణి సంకర్షణ అని గర్భంలోకి వచ్చింది మాతాజీ. వెళ్ళడానికి సంకర్షణ అని వచ్చింది మాతాజీ. ఎస్ మాతాజీ. సంకర్షణ అంటే ఏంటంటే యాక్చువల్గా మీరు శిక్షాష్టకం ప్రభు చెప్తా ఉన్నారంట ఒక లెక్చర్లో. లండన్లో ఎవరో ఒక పెద్ద డాక్టర్ అంట. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ని అడిగారంట, మీరేం చేస్తారు అంటే ఆయన చేసేది ఏంటంటే సర్జరీ, పెద్ద సర్జరీ, న్యూరాలజిస్ట్ అనమాట అతను. ఆయన ఏం చేస్తాడు అంటే ఎంబ్రియో అంటే మన బిడ్డ లోపల ఏర్పడుతుంది కదా, ఆ బిడ్డకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే దానికి ఆపరేషన్ చేస్తారంట. చూడండి, మామూలుగా మనకి చేయడం వేరు, బట్ లోపల ఉన్న పిండంలో, ఆ పిండం లోపల కనుక ఏదైనా యూరినరీ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉంటే ఆ సర్జరీ అంటే ఎంత నేగ్గా ఎంత ఇదిగా చేయాలి. సో వెరీ గుడ్ అనేసి శిష్టాశ్రమం ప్రభు అడిగారంట. మరి అయితే ఇలాగా ఒకే బిడ్డకి రెండు తల్లులు అంటే సవతి తల్లి అట్లా కాదు, బిడ్డని ఆ, పిండంలోనే మార్చి ఇంకో బిడ్డ ఇంకో ఆ, దాంట్లో పెట్టగలవా నువ్వు అని అడిగితే అది అసంభవం అండి అని చెప్పారంట. అంటే అంత స్పెషల్ డాక్టర్ కూడా ఇది అసంభవం అన్నారు. కానీ బలరాంకి ఏం జరిగింది? ఇద్దరు తల్లులు. ఫస్ట్ కొన్ని రోజులు ఎందుకు అది కూడా ఓకే. సో ఇప్పటి వరకు ఏం చెప్పాను అంటే నేను కొన్ని శ్లోకాలు చెప్పాను. భగవంతుడికి బలరాముడికి కృష్ణకి డిఫరెన్స్ లేదు అని. కానీ బలరాముడు కూడా ఎప్పుడు సేవకుడిలాగా ఉంటాడు అనేసి, మనం ఎవరమైనా ఆయన సేవకులమే అని నమ్మినా నమ్మకపోయినా మనకి నమ్మితే ఆనందం కలుగుతుంది, నమ్మకపోతే పాపాల్లో కూరుకుపోతాము అనేది మనకి ఆదిలీలలో చైతన్య చరితామృతాల్లో చాలా శ్లోకాలు ఉంటాయి. వాటన్నిటిని చెప్పుకుంటూ వెళ్తే సో ఈ విధంగా ఏంటంటే బలరాముడు ఎప్పుడు కూడా మనకి ఎలా సేవ చేయాలి అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. మామూలుగా శాంత దాస్య సఖ్య అంటే ఎవరో ఒకరు ఒక్కొక్క సేవ చేస్తూ ఉంటారు. బట్ అన్నిట్లో కూడాను అన్ని సేవలు కూడా బలరాముడు చేస్తూ ఉంటాడు అనేసి. సో అవన్నీ కూడా మళ్ళీ మనం ఒక లైన్లో చెప్పుకునేటప్పుడు వాటి గురించి మళ్ళీ చెప్తాం. మొన్న ఆల్రెడీ చెప్పాను. ఇంకోటి ఏంటి అంటే మెయిన్గా మనకి గురుతత్వ ఆది గురువు అనమాట ఈయన. సో ఎప్పుడైతే మనకి శ్రీమద్ భాగవతంలో 10th క్యాంటోలో 11th చాప్టర్లో 58 శ్లోకాలో మనకు వస్తుంది అనమాట. ఎప్పుడైతే బలరామకృష్ణుని యొక్క కథలు మనం వింటామో మనకి భౌతికమైన వాటి మీద విరక్తి వస్తుంది. మనకేమైనా ఎటువంటి అంటే మనకేంత ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తూ ఉంటాము. బాధలు రావని కాదు, బాధలు వచ్చినా వాటిని తట్టుకొని అవి మనం పెద్ద లెక్క చేయమన్నమాట. సో అది మనం తెలుసుకున్నాము. తర్వాత బలరాముడికి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయంటే మీరు సంకర్షణ అన్నారు, అది దేనికో కూడా చెప్పారు. సో ఇక్కడ నేనేం చెప్పాను అంటే శిక్షాష్టకం ప్రభు ఉన్నారు. ఆయన ఒకసారి లండన్ వెళ్ళారంట. అక్కడ ఒక యూరాలజిస్ట్ ఒక ఇంటికి వెళ్ళారు. అయితే ఆయన అన్నారంట, ఏం చేస్తారు పని అంటే ఏదైతే సర్జరీలు చేస్తారనమాట, మనకి లోపల బేబీ ఉంటుంది కదా, ఆ బేబీకి ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి సర్జరీ చేస్తారంట. సో అంటే ఆ యూరిన్ వెళ్ళి పాస్ అయ్యే ప్లేసెస్కి ఆయన అంటే లోపల ఉన్న మనకు చేయడం వేరు, లోపల ఉన్న బిడ్డకి చేయడం అంటే ఎంతో నేర్పరి ఉండాలి, ఎంతో అంటే డెవలప్ అయ్యింది అనేసి మనం అనుకుంటాం అనమాట. సో ఆయన్ని అడిగారంట శిక్షాష్టకం ప్రభు, మరి అట్లా అయితే ఉమ్, ఒక బిడ్డ యొక్క ఒక పిండాన్ని తీసి మళ్ళీ ఇంకో తల్లిలోకి పెట్టచ్చా? ఇప్పుడు ఇక్కడ నాలో ఉన్న దాన్ని తీసి ఇంకొక దానికి పెట్టడం కుదురుతుందా అని అడిగారంట. అడిగితే అది అసలు సంభవమే కాదు, అది అసలు అసంభవం అని చెప్పారంట. సో అలాంటి అసంభవమైన పని ఎవరు చేశారు అంటే బలరాంకి అయిందనమాట. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఎందుకు ఇంతకు ముందు ఏమైంది? దేవకికి ఆరుగురు పిల్లలు ఎవరు అంటే మనకి ఈ కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయంటే అది ఇంకా పెద్ద స్టోరీ ఉంది. కాలనేమి తండ్రి ద్వారానే చంపబడతారు. సో అందుకని కంసుడే కాలనేమి కాబట్టి అట్లా ఆయన చంపాడు. అదంతా అది తర్వాత మనకి. సో ఇవాళ మనం బలరాం జయంతి గురించి కాబట్టి దీని గురించి చెప్పుకుందాం. సో ఎందుకు
తర్వాత భగవంతుడు ఎందుకు బలరాముడు వచ్చాడు ఏడో కొడుకుగా అనంటే, ఎందుకు అంటే ఎప్పుడైతే కృష్ణ మళ్ళీ అవతరించడానికి అవుదామని అనుకుంటాడో, అప్పుడు ఏంటి అంటే ఆయన వచ్చి ఒక బెడ్ అన్నీ కూడా అక్కడంతా కూడా, ఇప్పుడు ఎలా అయినా మాకు చీఫ్ మినిస్టర్ ఎవరైనా వస్తున్నారనుకోండి, ముందే వచ్చేసి అంతా నీట్ చేసి హడావుడి హడావుడి చేస్తారు కదా అందరు మినిస్టర్లు మంత్రులు వచ్చి. సేమ్ అదే విధంగా ఏంటంటే బలరాముడు ఆయన దేవకి ఆ గర్భంలోకి వస్తాడనమాట. వచ్చి ఈ అన్నీ వచ్చేసి అపవిత్రం చేసేసి ఉన్నాయి ఆ ప్లేస్లన్నీ కూడాను. సో దాన్ని శుభ్రం చేసేసి అనంతశేషుడిలాగా లోపల ఉండి పాన్పు తయారు చేసి ఉంటాడనమాట. సో ఆయన అలాగా అయిన తర్వాత వెంటనే కృష్ణ మనకు తెలుసు మాయాదేవిని పిలిచి ఈ గర్భాన్ని తీసుకెళ్ళి నువ్వు రోహిణి మాత దగ్గర పెట్టు, నేను తర్వాత వస్తాను అని చెప్పి చెప్తాడనమాట. సో ఇదంతా మనకు తెలిసిందే. సో ఎందుకు వచ్చాడు బలరాముడు అంటే ఆయనకి అంతా కూడా అక్కడ పవిత్రం చేయడానికి, బెడ్గా ఉండడానికి ఈ విధంగా వస్తాడనమాట. సో ఇంకా ఏంటి అంటే మనం కూడా ఈ విధంగా చూసామంటే మనం అందరివి కూడా ఈ అనర్థాలు కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఏవైతే అనుకుంటామో అది దేవకి ఎవరైతే ఉందో ఆమె వచ్చేసి భక్తి అన్నమాట. భక్తి అవతారంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కంసుడు ఎవరు అంటే భయ అవతారం అనమాట. ఎప్పుడైతే మన హృదయంలో ఈ కృష్ణ ఆవిర్భవించాలి అంటే మనలో ఉన్న ఈ భయం అనేది ఉంటుంది, దాన్ని తీసివేయాలన్నమాట. తీసేసి దేవకి లాంటి అంటే భక్తుల దగ్గరికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ కలగాలి. సో ఇది అంతా ఎవరు మనకి ఇవ్వగలరు అంటే బలరాముడు ఇవ్వగలడు అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా మనము ఈ బలరాం జయంతి, సో ఈ రోజు ఆయనకి ఇంకా పేర్లేంటి సంకర్షణ. సో ఎప్పుడైతే ఆయన ఇక్కడి నుంచి మారి ఆ రోహిణి దగ్గరికి వెళ్ళాడో, ఇక్కడేంటి మనకు తెలుసు నందబాబాకి వసుదేవికి వీళ్ళ యొక్క యదు కుటుంబము, ఇది వచ్చేసి నందబాబా వాళ్ళది వచ్చేసి వీళ్ళు యాదవుల కింద వస్తారు. సో వీళ్ళ రెండిటిని కలపడానికి, అంటే ఇంతకుముందు విడివిడిగా ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని దగ్గరికి తీసుకురావడానికి, లేకపోతే మధురాని బృందావనాన్ని కలపడానికి. సో ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో ఆకర్షణ కలిగించేవాడు అని చెప్పేసి సంకర్షణ అనేసి పేరు వచ్చిందనమాట. సో ఇంకా అలాగా ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా? రోహిణీ నందన. ఎందుకు రోహిణీ నందన? హరే కృష్ణ. రోహిణి పుత్రుడు కాబట్టి. కరెక్ట్. ఇంకా ఇంకేమైనా పేర్లు ఉన్నాయా కృష్ణకి? బలభద్ర. బలభద్ర అంటే ఆయన బలం ఉంటుంది, భద్రంగా చూసుకున్నట్టే మంచి జరిగేలాగా చూస్తాడు అనేసి అన్నమాట. ఇంకా అలాధరుడు. ఆ? అలాధరుడు. హలాధర. ఓకే, హలాధర మనందరికి తెలిసిందే కదా. ఎందుకు ఆయనకి ఎప్పుడు అదే ఆయన పట్టుకోవాలి. హలం ఎప్పుడు వేసుకొని ఉంటాడు కాబట్టి హలాధర అన్నమాట. బలభద్ర అంటే మనకి మంగళాన్ని తీసుకొచ్చేవాడు. ఆయన యొక్క అంటే ఆయన యొక్క బలంతో మనకి మంగళాన్ని చేకూర్చేవాడు కాబట్టి బలభద్ర అని. అనంత, ఎందుకంటే అనంతమైన శక్తి ఆయనకి ఉంది, ఆయనకి మించి అనేసి దానికి ఈ విధంగా ఏంటి అంటే మనకి అనేక రకాల పేర్లు ఇచ్చారనమాట. సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఎలా అయితే అందరికీ ఒక్కొక్క మంత్రం ఉంటుంది కదా, ఆ విధంగా ఏంటంటే మనకి ఈ బలరాముడికి కూడా ఒక మనం అంటారు ఏం చెప్తాం దాన్ని మాతాజీ, నామాన్ని జపించేలాగా మంత్రం ఉంటుంది అనమాట. అదేంటంటే నమస్తే హలగ్రాయ, నమస్తే మోసలాయుధ, నమస్తే దేశీ దేవకీ రేవతీకాంత. ఓకే, నమస్తే రేవతీకాంత, నమస్తే భక్తవత్సల అనమాట. సో మనందరికి తెలిసిందే హలగ్రాహ. ఇప్పుడే దామోదరి చెప్పింది, ఎప్పుడు హలాన్ని ధరించుంటాడు. నమస్తే హలగ్రాహ, హలాన్ని ధరించిన వాడు అని. నమస్తే మౌసలాయుధ, అనేక లీలలు చేసి. నమస్తే రేవతీకాంత, రేవతి యొక్క భర్త. నమస్తే భక్తవత్సల, భక్తుల కోసం ఏం చేయడానికైనా ఆయన గురువుగా ఉండి చేస్తాడు కాబట్టి భక్తవత్సల, ఇదనమాట. సో ఇంకా మనం ఇప్పుడు జన్మాష్టమి ఇంపార్టెంటా, బలరాం జయంతి ఇంపార్టెంటా అంటే ఏది ఇంపార్టెంట్ మనకి? అంటే హరే మనకి కృష్ణ మాతాజీ, గురువు రెండు నుంచి రెండు రెండు ఇంపార్టెంట్ మాతాజీ. గురువు తర్వాతే భగవంతుడు కదా, అందుకని కరెక్ట్, ఈయననే ఒక ఎగ్జాక్ట్లీ. అందుకని step. మనకి ఏంటి అంటే ఇదే ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఈ బలరాం జయంతియే ఇంపార్టెంట్. ఎందుకంటే గురువు లేకుండా మనము
కృష్ణుడిని మనము చేరలేము, అసలు అసంభవం అనమాట అది. అందుకని దానికి ఎగ్జాంపుల్గా చూసుకోవాలి అంటే మనం లక్ష్మణుడి సుగ్రీవుడి స్టోరీ చూస్తాము. సుగ్రీవుడి దగ్గర కూడా ఏమవుతుంది, ఫస్ట్ రాముడు బాలిని చంపడనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే లక్ష్మణుడి యొక్క ఆశీర్వాదం మాల దొరుకుతుందో ఆ తర్వాతే బాలిని చంపడం, మళ్ళీ ఆయన ఇదవడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనకి చైతన్య చరితామృతాల్లో కూడా వస్తుంది. రఘునాథ్ దాస్ రఘునాథ్ దాస్కి ఫస్ట్ కృష్ణుడి దగ్గర చైతన్య మహాప్రభు దగ్గర డైరెక్ట్గా వెళ్ళడం కుదురుతుందా? మనం ఫెస్టివల్ కూడా చేస్తాం, ఏంటిది అది? కుదరదు. ఆ, పాణిహాటి. పాణిహట్టి ఫెస్టివల్. సో ఆ పాణిహట్టి ఫెస్టివల్ అప్పుడే నిత్యానంద ఆయన బలరాముడు ఆయన ఆశీర్వాదం ఇచ్చిన తర్వాతే ఆయన పూరి వెళ్ళగలుగుతాడు, భగవంతుడి దగ్గర ఉండగలుగుతాడు అనమాట. సో వీటన్నిటిని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే మనకి భగవంతుడిని కనుక రాధాకృష్ణ కానీ మనం సేవ చేయాలి అంటే మనకి కంపల్సరీ గురు బలరామ యొక్క ఆశీర్వాదం అవసరము అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది అనమాట. అందుకే నరోత్తమ్ దాస్ ఠాకూర్ కూడా ఒక సాంగ్లో చెప్తూ ఉంటారు, మనం ఎప్పుడైతే రాధాకృష్ణకి సేవ చేయాలి అనుకుంటామో అంటే నిత్యానంద గురువు యొక్క కాళ్ళు పట్టుకోవాలి, అప్పుడే మనకి ఆ సేవ దొరుకుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకోటి ఏంటి, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ లేదు అని చెప్పుకున్నాము. భగవంతుడికి కృష్ణుడికి బలరాముడికి డిఫరెన్సే లేదు. మనకి ఇవన్నీ కూడా ఆదిలీలలో వస్తాయి శ్లోకాలు. ఒకే ఒక డిఫరెన్స్ ఉంటుంది, ఏంటి అంటే భిన్న మాత్రే కాయ, అంటే వాళ్ళిద్దరూ ఏకస్వరూప భిన్న మాత్ర కాయ. అంటే ఏంటంటే ఒక్కటే కలర్ డిఫరెన్స్. అదేంటి, ఒకటి వచ్చేసి ఒకళ్ళు ఆ, ఈ బ్లాక్ అయితే ఒకళ్ళు వైట్ కలర్ అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే భగవంతుడి యొక్క స్వయం ప్రకాశం మనకు తెలుసు, ఒక సైడ్ నుంచి ఓ రాధారాణి, ఒక సైడ్ నుంచి బలరాం వస్తారు అని చెప్పేసి. సో ఈ బలరాంకి స్వయం రూపాలోనే రెండు రకాలు ఉంటాయి, అంటే భగవంతుడి నుంచి వచ్చే వాటిలో రెండు రకాలు ఉంటాయి అనమాట. వాటిని ఏంటంటే ప్రభువ ప్రకాశ, ఇంకోటి వచ్చేసి వైభవ ప్రకాశ అంటారనమాట. స్వయం ప్రకాశలో ఈ ప్రభావ ప్రకాశ అంటే ఏంటి అంటే ఇప్పుడు కృష్ణుడు చూడండి, ఏమీ డిఫరెన్స్ ఉండదు, ఎగ్జాక్ట్గా కృష్ణుడు లాగే ఉంటారు. సో అది ఎక్కడ జరిగింది మనకి, అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఆధ్యాత్మిక లోకంలో ఇలా. అది ఏలియన్లో జరిగింది అట్లా. ఆయన కృష్ణుడు 16,108 మందిని పెళ్లి చేసుకునేటప్పుడు అన్ని రకాలుగా మారుతారు కదా, అక్కడేమన్నా మార్పు ఉందా కృష్ణుడికి ఆయనకి? ఏమీ ఉండదు. ఇంకోటి మళ్ళీ రాసలీలల్లో, సో వీటిల్లో ఏంటంటే ఆయన ఎంత మందిగా కావాలంటే అంతమందిగా మారుతారు, బట్ ఏమీ డిఫరెన్స్ ఉండదు, యాజ్ ఇట్ ఈస్గా కృష్ణ అలాగే ఉంటారనమాట. వాటిని ప్రభావ ప్రకాశ అంటాం అనమాట. రెండోది వచ్చేసి వైభవ ప్రకాశ. వైభవ ప్రకాశ అంటే కొంచెం కలర్ చేంజ్గా ఉండడము, లేకపోతే ఈ మనకి ఈ చూడండి ఆయుధాలని కొంచెం అటు ఇటు మార్చుకోవడము. సో అలాగా చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అందుకనే దానిలో ఎగ్జాంపుల్గా బలరాముని తీసుకుంటాం అనమాట. సో ఈ విధంగా ఈయన స్వయం ప్రకాశంలోని వైభవ ప్రకాశ్ కింద బలరాం వస్తారనమాట. సో శ్రీల ప్రపాదుల వారు ఏం చెప్తారు అంటే అసలు డిఫరెన్సే లేదు వాళ్ళిద్దరికి, ఒకటే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే అది వచ్చేసి ఈయన సుప్రీం పర్సనాలిటీ దేవాతి దేవుడు అయితే ఈయన ఏంటంటే సుప్రీం పర్సన్ ఆఫ్ సర్వీస్ గాడ్ హెడ్ అనమాట. అంటే సేవ చెయ్యడంలో ఇంకా ఆయనకి మించి ఇంకెవరూ లేరు అనేది. సో ఇంకా అంతకు మించి ఈయన సేవ చేయించుకుంటాడు, ఈయన సేవ చేస్తాడు. అంతకు మించి నేను లాస్ట్ క్లాస్లో కూడా మీకు చెప్పాను, ఏదైనా డిఫరెన్స్ ఉంది అంటే ఒకటి కలరు, రెండోది ఇది ఒక్కటే అనమాట. సో చిన్న చిన్నవి ఉన్నాయి. ఈయన వచ్చేసి పిల్లని గ్రోవి పట్టుకుంటాడు, చక్రం ఉంటుంది, ఆయనకేమో హలా ఉంటుంది, పికాక్ ఫెదర్ పెట్టుకుంటాడు కృష్ణ, ఆయన పెట్టుకోడు. ఈయన రాధారాణితో రాసలీలు చేస్తాడు, ఆయన చేయడు. సో ఈ విధంగా ఏంటంటే కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ తప్ప మెయిన్ డిఫరెన్స్ అనేది ఏమీ లేదు అని చెప్పేసి. సో ఈ కృష్ణ బలరాములది ఎలా చెప్తారు అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే డైమండ్ రింగ్ ఉందనుకోండి, డైమండ్ కృష్ణ అయితే చుట్టూత బంగారం ఉండి అంటే దాన్ని పొదగబడి ఉంటుంది కదా, అదనమాట. సో ఎప్పుడు కృష్ణుణ్ణి కాపాడుతూ చుట్టూతా ఆయనే బలరాం ఉంటాడనమాట. సో అది. ఇంకోటి ఎలా అంటే ఒకళ్ళు మిల్క్ అయితే ఒకళ్ళు రైస్ అనమాట. ఈ రెండిటిని కలిస్తే ఏమవుతుంది మనకి, మిల్క్ని రైస్ని కలిపి వండామనుకోండి
పరమాన్నం అవుతుంది. సో ఆ విధంగా కృష్ణ బలరాములు ఎప్పుడూ కూడా కలిసి ఉంటారు, విడదీయలేము. డైమండ్ని విడిగా బంగారాన్ని విడిగా పెడితే ఏమైనా ఉపయోగం ఉందా? ఉండదు. సో అలా వాళ్ళిద్దరిని అలా బైండింగ్ చేసి ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ కృష్ణ బలరాం ఏంటి అంటే మెయిన్గా గురుతత్వ అన్నమాట. ఇప్పుడు ఆయన కృష్ణకి ఒక స్పెషల్గా సేవ చేయాలి అంటే అది ఓన్లీ మిగతా చూడండి, మిగతా మనం ఇందాక చెప్పుకున్నట్టు శాంత దాస్య సఖ్య వీటన్నిటిలో చేసినప్పటికీ కూడా ఇంకా స్పెషల్ సేవ ఏదన్నా ఉంది అంటే అది గురుతత్వ కింద, ఆ గురుతత్వ సేవ అన్నమాట. అది ఇంకోటి. సో మెయిన్ బృందావనంలో కానీ ఇప్పుడు మనం మొత్తాన్ని కనుక భగవంతుడి యొక్క లీలలు 10th క్యాంటోలో చూసి మనం డివిజన్ చేసామనుకోండి, 3 పాటలు ఉంటాయి: బృందావన లీలలు, మధుర లీలలు, ద్వారకా లీలలు. సో ఈ మూడిట్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అన్ని లీలల్లో ఉంది ఎవరు? కృష్ణుడు మాతాజీ. కృష్ణుడితో పాటు అన్ని లీలల్లో రాధారాణి. బలరాం. ఆయన 10 ఏళ్ళు బృందావనంలో ఉన్నప్పుడు 11 ఏళ్ళు కృష్ణుడితో ఉన్నాడు. మధురాలో ఉన్న 18 ఏళ్ళు కృష్ణుడు బలరాముడు కలిసే ఉన్నారు. తర్వాత ద్వారకా వెళ్ళిపోతే 96 ఏళ్ళు ద్వారకాలో కూడా ఉన్నాడు అనమాట. సో ఇలా కంటిన్యూస్గా బలరాం అనేది ప్రతి లీలలో కూడా భగవంతుడితో పాటు ఉంటాడనమాట. ఇంకా ఇప్పుడు ఏంటంటే మనం ఈ బలరాముని నుంచి మనం ఏమేమి తెలుసుకుంటాము అంటే వాటిని 4 ఎస్లుగా మనం డివైడ్ చేసామనుకోండి. ఒకటి వచ్చేసి స్పిరిచువల్ స్ట్రెంగ్త్, అంటే ఆధ్యాత్మికమైన శక్తి ఇచ్చేవాడు బలరాముడు అనమాట. ఇంకో ఎస్ తీసుకున్నాం అనుకోండి, మనకి సర్వీస్ యాటిట్యూడ్, అంటే సేవ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది మనకి నేర్పేది ఆయన అనమాట. మూడోది వచ్చేసి స్పిరిచువల్ మాస్టర్, అంటే ఆధ్యాత్మిక గురువు అనమాట. సో 4వ ఎస్ ఏంటంటే బలరాముడి యొక్క స్వీట్ పాస్ టైమ్స్. సో ఈ 4 విభాలుగా విభజించుకొని మనం ఇవాళ చర్చించుకుందాం. సో 4 ఎస్లు. ఫస్ట్ ఎస్ ఏంటి? స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆధ్యాత్మిక శక్తి. రెండోది వచ్చేసి స్పిరిచువల్ మాస్టర్, ఆధ్యాత్మిక గురువు. మూడోది వచ్చేసి సర్వీస్ యాటిట్యూడ్, అంటే సేవ ఏ విధంగా చెయ్యాలి. ఫోర్త్ వచ్చేసి స్వీట్ పాస్ టైమ్స్, బలరాముని యొక్క కొన్ని లీలలు మనం చర్చించుకుందాం. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి ఆధ్యాత్మిక శక్తి అన్నమాట. సో మనకి చూడండి, ఇప్పుడు మనం భగవద్గీత తీసి చదవాలన్నా, నేను ఇప్పుడు ఈ క్లాస్ చెప్పాలన్నా, ఒక మాల చేయాలన్నా, మనం ఏ పని చేయాలన్నా మనకి శక్తి అనేది కావాలి. అంటే మనం అన్నీ ఉంటాయి, బట్ కానీ ఆ శక్తిలో ఒక్కొక్కసారి మనకు మాల చెప్ప ఇప్పుడు కాదులే, ఇంకాసేపు చదువు అట్లాంటప్పుడు ఏంటంటే మనకి ఆ మనకి ఆ శక్తిని ఎవరిస్తారు అంటే మనకి బలరాము ద్వారానే వస్తుందన్నమాట. సో నాకు ఇలాగా నేను ఉదయాన్నే లేవలేకపోతున్నాను, నేను ఇలా చాంటింగ్ ప్రాపర్గా చేయలేకపోతున్నాను, ఇలా ఏమైనా ఉంటే మనము బలరాముని ప్రే చేసుకొని నాకు శక్తినివ్వు అని చెప్పేసి మనం బలరాముని ప్రే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎలా చెప్తారు అంటే ఐ థింక్ గౌరాంగ్ ప్రభు అనుకుంటా ఆయన చెప్పారు. ఎట్లా అంటే బ- ఇప్పుడు కృష్ణ మనకి ఏంటంటే జ్ఞానం, కత్తి లాంటి జ్ఞానాన్ని ఇస్తాడనమాట. ఇప్పుడు జ్ఞానం ఉంటే సరిపోతుందా మనకి? ఓకే, చాలా పెద్ద మంచి జ్ఞానం ఉంది, దాన్ని మనం ఏం చేయాలి? జ్ఞానం తెలుసుకుంటే సరిపోతుందా? అందరికీ పంచిపెట్టాలి మాతాజీ. పంచిపెట్టితే సరిపోతుందా మాతాజీ? దాన్ని ఆచరణ చేయాలి కదా. ఓన్లీ ఓకే. పంచిపెడితే సరిపోదు కదా, మనం ఆచరించాలి. మనకి చెయ్యాలి అంటే ఆ ఆచరణ చేయడానికి కావలసిన శక్తి ఎవరిస్తారు అంటే మనకి బలరాం ఇస్తారనమాట. సో అందుకని ఏంటంటే ఎప్పుడైతే మనం వీక్ అయిపోతామో, ఆ జ్ఞానం ఉన్నా కూడా మనకి శక్తి లేక వీక్, అంటే శక్తి అంటే ఇక్కడ మనం ఏమనుకుంటాము అంటే మంచి బలం ఇవ్వడము అనుకోవడం. ఆ బలం కాదు, ఆధ్యాత్మిక బలం అనమాట. లేదు ఇది నువ్వు చేయాలి, నువ్వు నియమ నిబంధనలు పాటించాలి అనేసి మనకి ఆ శక్తిని ఇవ్వడం అనమాట. సో అలాగే కాకుండా ఇంకా బలరాం ఏంటంటే అదొక్కటే శక్తి ఇచ్చేసి అలా కాదు. ఇప్పుడు మనకి ఎలా అంటే ఆ దాంతోపాటు ఆనందాన్ని కూడా ఇస్తాడు. ఉట్టి శక్తి ఇచ్చాడు, సో నేను అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉన్నాను, నేను అన్నిటి మీద విరక్తి తెచ్చుకున్నాను, కానీ అది కంటిన్యూ చేయగలుగుతానా నేను దాన్ని?
ఎప్పుడైతే నాకు వీటిలో ఇప్పుడు నేను ఒక చాంటింగ్ చేసుకున్నా, లేకపోతే భక్తులతో మనం ఒక పూజ చేసుకున్నా, నేను ఏం చేసినా నాకు ఆనందం వస్తుందనుకో, అప్పుడు నేను ఇంకా దీన్ని ఫాలో చేయగలుగుతాను అనమాట. అందుకని రెండూ ఇస్తాడు ఆయన, శక్తి ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. అందుకే ఆయనకి బల అంటే శక్తి, రామ్ అంటే ఆనందింపజేసేవాడు అనమాట. అందుకని ఆయనకి బలరామ్ అని గర్గముని పేరు పెడతాడు అనమాట. సో ఇలా ఏంటంటే దీంట్లో ఒక ఆ, నితాయ్ సేవని మాతాజీ అనమాట ఒక స్టోరీ చెప్పారు. ఇంకా ఎలా అంటే మనకు ఆ శక్తిని ఇస్తారు, ఈయన ఆనందాన్ని ఇస్తారు అనమాట. లండన్లో ఏంటి అంటే మ్, ఒక ప్రభు ఉంటారనమాట. ఆ ప్రభు ఏంటంటే బాగా డివోషన్లోకి వెళ్ళిపోయారు బాగా. అయితే ఏంటంటే ఆయన గుడికి వెళ్ళి వస్తూ చాంటింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే, హరినామం చేసుకుంటూ అక్కడ ఆ, ఈ మనం ఏమంటారు మాతాజీ, లిక్కరు అవి అమ్ముతారు కదా షాపు, మధురాలయ అనేసి అక్కడ మాతాజీ అట్లా చెప్పారు, కానీ యాక్చువల్గా ఆ లిక్కర్ షాప్ అన్నమాట. ఆయన ఏంటంటే ఇందులోకి రాకముందు, ఈ భక్తిలోకి రాకముందు ఆయన పూర్తిగా ఏంటంటే అక్కడే ఉండి ఎక్కువ టైం స్పెండ్ చేసేవారు అనమాట. తాగుతూ లిక్కర్ అవన్నీ తాగుతూ మందు తీసుకుంటూ అక్కడ ఉండేవారు అనమాట. సో ఆటోమేటిక్గా ఏంటంటే మనకి ఆ గత స్మృతులు అనేవి మన వస్తూ ఉంటాయి కదా. సో దాన్ని చూస్తూ ఉన్నారు, ఈయన చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు, కాసేపు అటు చూస్తున్నారు, చిచ్చి అన్నిటి చూసుకుంటున్నారు. సో ఇట్లా ఇట్లా చేసుకుంటూ ఉన్నారు. అలా వెళ్తూ ఉంటే ఆయన తెలియకుండానే ఏంటంటే అటు ఇటు దృష్టి ఉండి ఎదురుగా ఒక స్తంభం ఉంటుంది, ఆ స్తంభాన్ని కొట్టుకుంటారు అనమాట. కొట్టుకుంటే ఒక మన కాయ కట్టేస్తుంది కదా, ఏదైనా దేన్ని గోడను కానీ ఏదైనా గుద్దుకుంటే. సో అలా కాయ కట్టేస్తుంది అనమాట. ఆ కాయ కట్టేస్తే వెంటనే ఆయన వస్తాడు, వచ్చేసి ఉమ్, ఆ తర్వాత రోజు అనుకోకుండా ఆయన క్లాసే భాగవతం చెప్పాలన్నమాట. సో ఆ భాగవతం క్లాస్లో కూర్చున్నప్పుడు చెప్తారనమాట, ఇలాగా నాకు నిన్న ఏం జరిగింది అంటే ఈ విధంగా జరిగింది నాకు. అంటే ఎప్పుడైతే ఆ ఈ ఈ- ఈ గత స్మృతులు అనేవి ఉంటాయో అవి మనల్ని ముందుకు పోనివ్వు, భక్తిలో మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి అన్నమాట. సో వాటి నుంచి మనం బయటపడి మనకి దృఢత్వం ఇవ్వాలి, ముందుకు వెళ్ళాలి అంటే మనకి బలరామే మనల్ని ముందుకు నడిపిస్తాడు అని చెప్పేసి, ఆ దానికి కావలసిన శక్తి ఎవరు అంటే బలరాం ఇస్తాడు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇంకా ఇట్లాగే ఇంకోటి ఏంటి అంటే ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజు ఏంటంటే ఒక స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి స్వామి ఏంటి భక్తి ఎందుకొని రావట్లేదు మాకు అంత, అంటే భక్తి ఎందుకొని మనకి ఆ, అందరికీ రాదు, ఎందుకు ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఓకే రా నేను నీకు చూపిస్తాను, ఎందుకు నీకు పెంపొందించట్లేదో నేను చూపిస్తాను రా అని చెప్పి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళి ఒక కిచెన్లోకి తీసుకెళ్తాడు, వంటగదిలోకి. మనకి ఆ వెనకటి రోజుల్లో వంటలు వండుతారు కదా, కట్టెలు పెట్టేసి పొయ్యి ఉంటుంది కదా. మనము ఇప్పుడు అదేంటంటే ఆ మీద మనం ఏదైతే వండుదాం అనుకున్నామో గిన్నె పదార్థాలు అన్నీ వేసి పెడతాము. వేసి పెడితే అప్పుడు ఉడుకుతుంది. అలా కాకుండా నేను గిన్నెని చాలా పైకి పెట్టి కింద ఎక్కడో మంట పెట్టాను అనుకోండి, అప్పుడు ఉడుకుతుందా అది? ఉడకదు అగ్గి మాతాజీ, ఉడకదు తగలదు మాతాజీ. ఉడకదు. అప్పుడు అగ్గి అది ఉడకదనమాట. తగలదు, ఉడకదు. అదే దాన్ని నేను దగ్గరికి తీసుకొచ్చాను అనుకోండి, ఆ కిచడీకి కావాల్సినవన్నీ వేసాను, కిచడీ ఉడికిపోతుంది. ఏంటంటారు తేడా ఇప్పుడు ఇక్కడ? దూరం మాతాజీ. మంటకి దగ్గర రావాలి, అంటే దూరంగా ఉండకుండా. మంట మాతాజీ మంట తగల మంట తగలాలి. కరెక్ట్ మాతాజీ. సో అంటే మనకి ఆ స్పిరిచువల్ గా ఉండే స్ట్రెంగ్త్ ఎవరు అంటే ఆ ఫైర్ అన్నమాట, మంట లాంటిది అనమాట. మనం దానికి దగ్గరగా మనల్ని గురువు గారే తీసుకెళ్తారు. సో ఎప్పుడైతే మనం గురువు దగ్గరికి వెళ్తామో అప్పుడు మనకి వంట వండినట్టుగా మనలో ఉన్న దోషాలన్నీ పోగొట్టుకోవడం, మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అదే ఇక్కడ మనకి బలరాముడు ఏం చేస్తాడు అంటే గురువులాగా మనలో రెండు పనులు చేస్తారు. ఒకటి అనర్థ నివృత్తి, రెండోది అర్ధ ప్రవృత్తి అన్నమాట. అనర్థ నివృత్తి అంటే మనలో ఉన్న దోషాలన్నిటినీ కూడా పోగొడతారనమాట. దాంతోపాటు అర్ధ ప్రవృత్తి అంటే ఏంటంటే మనకి ఆనందాన్ని కలుగజేస్తాయి అన్నమాట. మిగతా ఇందాక మనం చెప్పుకున్నట్టు మనము ఈ టెంపుల్కి వెళ్ళినా, మనం ఏదైనా సేవ చేసినా, మనకి ఇలా పండగ సెలబ్రేట్ చేసుకున్నా, ఏది చేసుకున్నా కూడా మనలో ఏమవుతుంది, ఆ ఆనందం అనేది వస్తుందన్నమాట. సో ఇందువల్ల ఏంటంటే మనకి బలరాముడే బలాన్ని, శక్తిని ఇవ్వాలి, ప్లస్ ఆనందాన్ని కూడా మనకి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తారనమాట. మనలో దృఢత్వాన్ని పెంచాలి అన్నా, మనని రీఛార్జ్ చేయాలి అన్నా, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి హెల్ప్ చేయాలి అన్నా, దేనికైనా సరే
మనకి భగవంతుడి యొక్క అదే బలరాముడి యొక్క శక్తి అనేది అవసరము అనేది ఇక్కడ తెలుస్తుందన్నమాట. ఇంకా ఏంటి అంటే మనలో ఉన్న అనర్థాలని ఏ విధంగా కొన్ని చూడండి. ఉమ్, ఒక ఎక్కడ ఏ బుక్లో ఉందో నీకు మర్చిపోయాను, మాతాజీ బుక్ పేరు మర్చిపోయాను. ఇప్పుడు కృష్ణ ఎవరైతే ఇప్పుడు మనకి అంతా చాలా మంది అసురుల్ని చంపారు కదా, కృష్ణ చంపిన అసురులు ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కొక్క దానికి నాంది అనమాట. మనం చెప్తుంటాం కదా కామక్రోధులు ఇలా వాటిలో ఒక్కొక్కటి మనం నేర్చుకోవచ్చు అనమాట. ఇది దీనికి ప్రతీక, దీని నుంచి బయటపడాలి అందుకని కృష్ణ చంపాడు అని. కాతే ఆయన చంపిన వాళ్ళందరి కూడాను మనం హరే కృష్ణ మహామంత్రం చేసిన ద్వారా ఆ దోషాలన్నీ పోగొట్టుకోగలుగుతామంట. కానీ ఎవరైతే బలరాముడు చంపాడో ఆ వాటి యొక్క ఏవైతే ప్రతినిధులుగా మనం చెప్పుకుంటామో వాటిని మనం పోగొట్టాలి అంటే మాత్రం మనకి ఈ హరే కృష్ణ మహామంత్రంతో సరిపోదు. మనకి గురువు యొక్క సహాయం కావాలి. అది వస్తేనే మనము ఆ దోషాలని పోగొట్టుకోగలుగుతామని. అంటే కృష్ణ చంపిన వాళ్ళనైతే హరే కృష్ణ మహామంత్రం ద్వారా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం నిరూపించాలి అనుకుంటున్నారంటే గురువు సహాయం లేకుండా కొన్నిటిని మనము అంటే మనంతట మనము దాటి వెళ్ళలేము. గురువు సహాయంతోనే మనం మనలో ఉన్న కొన్నిటిని పోగొట్టుకోగలుగుతాము అని చెప్పేసి చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్గా ఏంటి అంటే మనం ధేనుకాసుర అనమాట. మనందరికీ తెలుసు ధేనుకాసుర తాలావన్లో ఆయన గాడిద రూపంలో వస్తుంది. గాడిద రూపంలో వచ్చినప్పుడు బలరాముడు చంపుతాడు అనమాట. సో దాంట్లో ఏంటి అంటే మాతాజీ ఏం చెప్తూ ఉన్నారంటే అది గాడిద ఏం చేస్తుంది? హరే కృష్ణ. తన్నేస్తుంది మాతాజీ, గాడిద తన్నేస్తుంది. వెనక అధికమైన కాళ్ళతో తన్నేస్తుంది. తంతుంది మాతాజీ. యాక్చువల్గా ఏంటంటే అవసరం లేని బరువును మోస్తుంది, అంతేనా లేదా? గాడిద బరువు మోస్తుంది. గాడిద బరువు మోస్తుంది, అసలు అవసరం లేదు. దానికి కావాల్సిన ఫుడ్ ఎలాగూ గడ్డే. ఆ గడ్డి బయట ఎక్కడైనా దొరుకుతుంది. కానీ ఆ గడ్డి కోసం ఏం చేస్తుంది? వెళ్ళి ఎంత ఎంత బరువులో మోస్తూ ఉంటుంది. వెనకటి రోజుల్లో అంతే కదా, దానికి వెనకాల బరువు వేసేవాళ్ళు, అది మోసుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళు ఏదో టైంకి కొంచెం గడ్డి పెట్టేవాళ్ళు, అంతే అనమాట. సో ఆ విధంగా ఏంటి అంటే మనం కూడా అనేకమైన ఏంటారు మనలో భౌతిక వాంఛలు, ఎన్నో రకాలైన కోరికలు మనం అధికంగా పెట్టుకొని మోస్తూ ఉంటాం అనమాట మన వీపు మీద. సో మన ఈ భారాన్ని తగ్గించాలి అంటే ఎవరు తీసేయగలరు? ఓన్లీ గురువు మాత్రమే తీసేయగలుగుతాడు. ఇంకా ఏంటి అంటే మనము గాడిద చూడండి గాండ్రిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడాను. సో అంతా అలా గాండ్రిస్తూ ఉంటుంది అంటే అలాగే మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే ప్రజల్పాలు అంటే అవసరం ఉన్నా లేకపోయినా కూడా మనం కిచకిచకిచకిచకిచకిచ మాట్లాడుతూనే ఉంటాం అనమాట. సో ఈ విధంగా ఇంకోటి ఏంటంటే మూర్ఖము. అంటే మనకి ఏది మంచి ఏది చెడు తెలియదు అనమాట. గాడిద అంతే కదా, ఏమీ చూసుకోకుండా ఎడంకాలతో తంతూ ఉంటుంది అని ఇప్పుడు మీరు చెప్పినట్టే. సో ఆ విధంగా ఏంటంటే మూర్ఖం తెలియదు అనమాట. మనకి ఇది మంచి ఇది చెడు, ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు, ఇది ఏమీ తెలియకుండా ఏది పడితే మనం అది చేస్తూ ఉంటాము. సో అది మనకి మార్గదర్శకం ఎవరు చూపించగలుగుతారు? అట్లాగా ఇది మంచి ఇది చెయ్యి ఇది చెయ్యకు అనేది ఎవరు చెప్తారు మనకి? గురువు మాతాజీ. గురువు చెప్తారనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే మనకి ఈ ధేనుకాసుర వధ ద్వారా మనకి బలరాముడు ఏం చెప్తున్నాడు అంటే మనకి ఈ ఏదైతే మన అనవసరమైన బర్డెన్, మన భారాన్ని ఏదైతే ఉందో, ప్రజల్పాలు ఏవైతే చేస్తామో, మనకి మూర్ఖత్వం ఇది మంచి ఇది చెడు అని ఏదైతే తెలియదో వీటన్నిటినీ కూడాను మనకి ఎవరు? ఓన్లీ గురువే తీసేయగలుగుతాడు. అందుకని మనకి దానికి శక్తి ఎవరు? అసలు అందరి గురువులకి కూడా మళ్ళీ మనకి ఆది గురువు బలరాం నుంచే మిగతా మన గురువులందరూ కూడా ఆయన యొక్క ప్రతినిధులు అన్నమాట. సో దీని ద్వారా మనకేమర్థమైంది? సో ఆయన శక్తి ఇవ్వాలి అని. ఇందాక ఆ మంట అని ఏదైతే మనము అన్నీ ఉన్నాయి మన దగ్గర, అంటే మనము ఏమంటారు శాస్త్రాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి, కానీ మనకి ఎప్పుడైతే గురువు లేదో, మన దగ్గరికి గురువు రాడో, అప్పుడు మనం ఎలా అయితే ఉడకమో అదే విధంగా అనమాట మనము ఈ గురువు సహాయంతో మనల్ని మలుచుకోగలుగుతాము, మన నిజ స్థితికి రాగలుగుతాము అనేది. సో మనకి ఆధ్యాత్మిక శక్తి ఎవరిస్తారు? బలరాం ఇస్తాడు. సో ఆయన్ని మనం అది ప్రే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ రెండోది స్పిరిచువల్ మాస్టర్, ఆధ్యాత్మిక గురువు అనమాట. సో ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక గురువు ఏంటంటే మనకి సాధన కోసం భగవంతుడి శక్తి ఇచ్చాడు. ఓకే, బలరాముడే శక్తి ఇచ్చాడు అనుకున్నాం అనుకోండి. సో మనకి వచ్చిన తర్వాత కూడా మనం ఇది చెయ్యాలి, ఒక కరెక్ట్ నిర్ణయం అంటే
మన ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏదనిపిస్తే అది చేస్తూ ఉంటాము. ఇది ప్రాపరా, ఇది కాదా, నేను ఇప్పుడు ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యకూడదా అనేది మనకి ఎవరు చెప్తారు మనకి? గురువే మాతాజీ. గురువే. ఎందుకు ఎందుకు ఆయనే చెప్తాడు మనకి? అతను అన్ని తెలిసిన శాస్త్రాలన్నీ తెలిసిన తత్వదర్శిన మనిషి. మనకి ఉంది కదా శ్లోకము. ఆయన అక్కడ ఆల్రెడీ చూసి ఉన్నాడు కాబట్టి మనకి ఆయన చెప్తారనమాట. సో అదే విధంగా ఏంటంటే మనకి ఇక్కడ ఆ మనకి ఆ గురువు స్థానంలో మనకి మనకి బలరాం ఉంటారు. ఆయన ప్రతినిధులు అందరూ మనకి ఇప్పుడు వచ్చే మన గురువులు, మనం సంపర్కం ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఆ గురువుకి మనము రెస్పెక్ట్ ఇవ్వాలా ఇవ్వకూడదా? మరి ఇందాకే మీరు అందరూ చెప్పారు కృష్ణాష్టమి బలరాందే అంటే బలరాందే ఇంపార్టెంట్ ఎందుకంటే గురువుది కాబట్టి అని. సేమ్ అలాగే ఏంటంటే మనం ఈ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మనకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు అంటే మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాము, దాని ద్వారా మనకి వాళ్ళు ప్రేరణని కలిగిస్తూ ఉంటారు, మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు, మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తారు. యాక్చువల్గా మనకు అంత అర్హత లేదు, అయినప్పటికీ కూడా మనల్ని పాపం ఆ అర్హత కలిగించి మనల్ని ముందు, ఎందుకంటే మనకి ఏమంటారు మనకి అంత తెలివి లేదు, ఏమీ లేదు, మనం డెసిషన్ తీసుకొని మనంతటి మనం ముందుకెళ్దాము అంటే. సో అందుకని మనకి ఆ జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఏ దిశగా ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్పగలిగేది ఎవరు అంటే మనకి గురువు. అందుకని మనకి గురువు చాలా అవసరం. ఇంకోటి ఏంటి అంటే మనము కృష్ణుడికి ఎస్ అని చెప్తూ మాయకి నో అని చెప్పాలి. అది కూడా మనకు అర్థం కాదు. ఒక్కొక్కసారి ఏమైపోతుంది, మనం మాయ వెనకాల పడి పరిగెడుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే మనకి ఇందాక ప్రభు చెప్పినట్టు పిచ్చుల జన్మ ఉంటాయి అనమాట. మన ముందు ముందు వాసనలన్నీ కూడా ఎలా అయితే మనం ఆనియన్ గార్లిక్ ఇవన్నీ వదిలేసాము, కానీ అవి మనల్ని పీకుతూ ఉంటాయి వాసనలు. సో ఇవి తప్పు, ఇలా చేయకూడదు అనేది మనకి గురువే మనకి చెప్పగలుగుతారనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే హైగ్రీవ ఎగ్జాంపుల్ అనమాట. హైగ్రీవ ప్రభు ఉన్నారు కదా, ఆయనది. ఎప్పుడైతే మనకి ఇస్కాన్ని వదిలిపెట్టేసి మనం అనుపమ మాత చెప్పినట్లు లీలామృతంలో విన్నాం, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి వస్తాడనమాట. వస్తే ఆయన గేట్ దగ్గర అడుగుతాడు, నేను ప్రభుపాదని కలవాలనుకుంటున్నాను అంటే నువ్వెవరు, ఎందుకంటే ఆయన గుర్తుపట్టలేనంతగా గడ్డం గెడ్డం అన్ని పెంచుకొని మారిపోతాడనమాట. సో వీళ్ళెవరు గుర్తుపట్టరు, నువ్వెవరు ఎందుకు కలవాలంటే నేను హైగ్రీవ్ని వచ్చానని చెప్పండి అని చెప్తారనమాట. సో ప్రభుపాదకి వెళ్ళి చెప్పండి, అయ్యో రండి రమ్మని చెప్పండి అని చెప్తే లోపలికి వస్తాడు. వచ్చిన వెంటనే వెళ్ళి ప్రభుపాద కాళ్ళ మీద పడిపోయి ఏడ్చేస్తాడనమాట. ఏడ్చేసి నేను ఇస్కాన్ని వదిలేసానేమో, కృష్ణుని మర్చిపోయానేమో నాకు తెలియదు, కానీ నేను మిమ్మల్ని మాత్రం ఒక్క నిమిషం కూడా నేను మర్చిపోలేదు అని చెప్పేసి ఏడుస్తాడు. ప్రభుపాదుల వారికి కూడా అదే విధంగా ఏడుస్తూ నేను నీ కోసమే వెయిట్ చేస్తున్నాను, నేను కూడా నిన్ను ఒక్క రోజు కూడా నేను మర్చిపోలేదు అనేసి. అంటే గురువులు ఎలా ఉంటారు అంటే మనల్ని మళ్ళీ చివరికి వాళ్ళు మన గమ్యాన్ని చేర్చే వరకు మనల్ని ఒక్క నిమిషం కూడా వాళ్ళు మర్చిపోరు అనమాట. మనకి ఇప్పుడు జయపతాయ స్వామి గురు మహారాజ్ కానీ వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు మన కోసమే ప్రే చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం కన్నా కూడాను మన కోసమే ప్రేమ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అలాగ ఏంటంటే గురువులు మనల్ని ఎప్పుడు కనిపెట్టుకొని మనల్ని మర్చిపోకుండా ఉంటారు. మనం కూడా అదే విధంగా వాళ్ళని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా ఏంటంటే మన హృదయంలో ఇప్పుడు మనకి ఆ ఏమంటారు, సూక్ష్మము శరీరము స్థూల శరీరం లాగా పెద్ద పెద్ద చెత్తలు ఉంటాయి అనుకోండి. అంటే ఎలా అంటే ఆ, ఈ నియమ నిబంధనలు పాటించడం అంటే ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, అవి మనం చేయగలుగుతాం. అంటే మనం లేదు లేదు నేను చేయాల్సిందే అనుకొని కొంచెం ఏమైనా ఖచ్చితంగా ఉండాలి అని ఉన్నాం అనుకోండి, ఒకవేళ భగవంతుడి ఇచ్చిన శక్తి ద్వారా కానీ ఎలా అయితే ఏమి. కానీ మన లోపల ఏవైతే ఉంటాయో ఈ దంభము ఇలాంటివి ఉంటాయి చూడండి, అహంకారం ఇవి, లేకపోతే మనకి పేరు ప్రతిష్టల కోసం మనం మనం కాదు, బట్ ఏం చేస్తూ ఉంటాము, మార్చి మనము అలాగా ఇలాగా అని మాట్లాడుతూ ఇలాగా చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా ఉన్న ఆ దంభాన్ని తొలగించాలి అంటే గురువు గారు మాత్రమే తొలగించగలరు అనమాట. ఆ ఎగ్జాంపుల్ ఎక్కడ చూపించారు బలరాముడు అంటే ప్రలంబాసుర. ప్రలంబాసుర ఎవరు? యాక్చువల్గా ఒక రాక్షసుడు. ఎలా వస్తాడు, ఏ రూపంలో వస్తాడు? గాడిద రూపంలో మాతాజీ. గోప బాలుడు రూపంలో వస్తాడు, వేషం మార్చుకొని వస్తారు. వాళ్ళు ఉప్పెక్కి ఆట ఆడుకుంటారు. సో ఎవరి టీము ఓడిపోతే వాళ్ళు ఏంటంటే అవతల టీం వాళ్ళని ఎత్తుకోవాలి. సో కృష్ణ వైపు ఈ ప్రలంబాసుర ఆడతాడు. ఆడిన తర్వాత ఆ ప్రలంబాసుర ఇప్పుడు బలరాం వాళ్ళ టీంని ఎత్తుకెళ్ళాలి. సో అప్పుడు బలరాము అని ప్రలంబాసుర మోస్తుంటాడు అనమాట. ఆయన ఇంకా
తర్వాతకి ఏమవుతుంది, ఆయన అసలు రూపాన్ని ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళిపోయి అసలు రూపాన్ని చూపిస్తాడు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే అలాంటి అంటే ఆయన ఉన్న మన పేరు ప్రతిష్టల కోసం అసలు దాన్ని మార్చి వాళ్ళు వేరేలాగా రూపు మార్చుకొని ఈ చేసేదాన్ని అంతటినీ కూడాను ఏం చేస్తాడు, బలరాముడు వధ చేస్తాడనమాట. సో గురువు గారే మనకి లోపల ఉన్న ఇలాంటి ఇలాంటి అన్నిటినీ కూడా తీయగలుగుతారు అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. సో మనకి నిజం ఏంటిది అనే దాన్ని క్లియర్గా, అంటే ఇప్పుడు ఆ, మనం చూడండి, ఒక్కొక్కసారి ఎవరైనా మనకి కావాల్సిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పడానికి మనం సంకోచిస్తాము. బట్ గురువు అలా కాదు. అది నిజాన్ని నువ్వు బాధపడతావా చేస్తావా చేయవా అనవసరం, నిజాన్ని నిజంగానే చెప్తారనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనలో ఆయన ఉన్న దంభాన్ని పోగొట్టడము, మనలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కరెక్ట్గా చెప్పడం. నువ్వేదో బాధపడతావు, ఇది చెప్పొద్దులే దాచిపెడదాంలే అని కాకుండా కరెక్ట్గా నిజాన్ని మనకి నచ్చినా నచ్చకపోయినా ఎగ్జాక్ట్గా చెప్పేస్తారనమాట. సేమ్ అది అలాగే ఎలాగంటే ఆ ఎగ్జాంపుల్ మా అత్తయ్య చెప్పింది అంబరీష్. ఇప్పుడు మనకు ఉన్నారు కదా అంబరీష్ ప్రభు, మనం ఎవరైతే ప్రే చేస్తున్నామో రోజు, ఆయన ఫోర్డ్, ఆయన పెద్ద ఆ, ఆయన పేరు నాకు మర్చిపోయాను, వాళ్ళ తాత పేరు ఫోర్డ్ అతను కదా, అతను అనమాట. సో అందరూ ఏంటి ప్రపాదని కలవడానికి వస్తాడు. అతను వస్తే అందరూ ఏంటంటే ఓ ఇతను పెద్ద ధనవంతుడు వచ్చాడు అనేసి చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట వీళ్ళందరూను. అయితే ప్రపాద్ కూడా చాలా కూల్గా వస్తాడు. వచ్చి హరే కృష్ణ చెప్తే వెంటనే ఓహో మీ తాత చాలా పెద్ద ఇదంట కదా, అంటే ఇప్పుడు మీ తాత ఎక్కడా అని అడుగుతారంట. అడిగితే వెంటనే తెల్లబోతారంట. ఇదేంటి అని, మా తాతగారు మరణించారు అని అంటే, దీన్ని బట్టి నీకేం అర్థమైంది, శరీరం అనేది మనకి ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా శరీరం అనేది మనము వదిలేస్తాము, వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. నువ్వేదో చాలా డబ్బు ఉంది అది ఇది అని అనుకుంటున్నావేమో, నువ్వు తొందరగా ఈ ఉద్యమంలోకి జాయిన్ అయ్యి నీ లైఫ్ని సరిగ్గా ఉంచుకో, డబ్బు ఏమీ నిన్ను కాపాడదు అనేసి చెప్తారంట. సో అప్పుడు ఆయన అంబరీష్ ప్రభు చెప్తారనమాట ఆయన భావంతో, ఏంటంటే ఎవరైనా మామూలుగా ఎట్లా చెప్తారు, నన్ను ఎప్పుడు నన్ను పొగిడేసి నేను దానికి కొంచెం ధనం ఇస్తాను అనేసి ఎదురు చూస్తూ ఉంటారు. ఈయన అసలైన గురువు. ఈయన ఏది ఉంటే అది కరెక్ట్గా చెప్పారు. ఓకే ఇప్పుడు నేను ఏదైనా డబ్బు సాయం చేస్తాను అనుకుంటే నన్ను పొగడొచ్చు కదా, అలా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా, ఈ దేహం అనేది ఎప్పటికైనా ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా నువ్వు కాపాడలేవు, నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది, ఇప్పుడు మీ తాతను ఏమైనా ఉండగలిగారా అనేసి అంత ఇదిగా చెప్పారు అని అప్పటికప్పుడే ఇంక గురువుగా యాక్సెప్ట్ చేసుకొని ఆయన వెళ్ళిపోతాం. సో కరెక్ట్ గురువు ఎవరు అంటే మనల్ని ఆ, కరెక్ట్ అంటే నిజాన్ని చెప్పి మనల్ని మంచి బాటలో నడిపించే వాళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో మనలో ఉన్న దంభాన్ని ఇలాంటి వాటి కోసం పిరుతచ్చుల కోసం పాకులాడే వాళ్ళని, మన యొక్క రూప్ అంటే మనం యాక్చువల్గా మనం దాసులు, అదంతా మర్చిపోయి మనం కవరింగ్స్ వేసుకుంటూ మేకప్ వేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో మనం అసలు ఏంటో అనేది మర్చిపోయాము. సో దాన్ని బయటికి తీసుకురాగలిగేది ఎవరు అంటే గురువు ఒక్కరే అని చెప్పేసి, సో మనం ఆ గురువుకి మనం శరణు చేసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకొకటి, మనం గురువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి బలరాముడి యొక్క ఎగ్జాంపుల్ ద్వారానే తెలుస్తుంది అనమాట. ఎవరిని చంపారు ఆయన? ఓకే, అది నేను తర్వాత చెప్తాను. సో మనం ఏంటంటే గురువు మనలాగే ఉంటాడు, మనలాగే మాలేసుకుంటాడు, మనలాగే ఉంటాడు, అన్నీ ఉంటాయి. కానీ ఏంటి తేడా గురువుకి మనకి? మనలాగే వేషధారణ ఉంటుంది, మనలాగే తిలకం పెట్టుకుంటారు, మనలాగే చాంటింగ్ చేస్తారు, మనలాగే మాల ఉంటుంది. అతను తత్వదర్శి మాతాజీ, అతనికి అన్ని జ్ఞానం ఉంది. కరెక్ట్. ఇంకా ఏంటి అంటే ఒకవేళ సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా భగవంతుడి మీద నమ్మకం అనేది పోనే పోదన్నమాట గురువుకి. ఓకే, సో అలా పోదు. ఇంకోటి ఏంటంటే ఏదైనా మంచిగా జరిగిందనుకోండి గర్వంగా ఫీల్ అవ్వడం ఉండదు, ఏదైనా బాధ కలిగితే బాధగా కూర్చోవడం ఉండదు. ఈ విధంగా ఇవన్నీ కూడా గురువుకు ఉండవు అనమాట. సో అందుకని మనం కరెక్ట్ గురువుని ఎంచుకోవాలి. దానికి హెల్ప్ ఎవరు చేస్తారు అంటే మనకి బలరాం చేస్తాడు. సో ఈ స్పిరిచువల్ గురువు యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు ఆధ్యాత్మిక గురువు అవసరము. ఎందుకంటే మనలో ఉన్న మాస్కులన్నిటినీ తొలగించి మన అంతర్గతంగా ఉన్న ఏవైతే సూక్ష్మమైన చెత్త లాంటిది ఉందో దాన్ని నిర్మూలన చేసి నిజాన్ని చూపించి మనల్ని చేసేవాళ్ళు. కాబట్టి
మనకి స్పిరిచువల్ మాస్టరు. ఆ మాస్టర్ ఎవరు అంటే మనందరికీ ప్రతినిధి బలరాం, కాబట్టి బలరాంని ప్రే చేసుకుంటే మనకి కరెక్ట్ గురువు దొరుకుతాడు అనేది మనకి ఈ లెసన్ ద్వారా నేర్చుకున్నాం అనమాట. సో మూడోది వచ్చేసి మనం సర్వీస్ యాటిట్యూడ్, అంటే సేవ ఏ విధంగా చెయ్యాలి అనేది అనమాట. సో మనకి ఈ ద్వివిడ అని ఉన్నాడు కదా, యాక్చువల్గా ఇదేంటంటే రామాయణం నుంచి వస్తుందన్నమాట. ద్రవిడ యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇక్కడ. సో ఇతను ఏంటి అంటే యాక్చువల్గా ముందు రామలీలలో ఎప్పుడైతే సుగ్రీవుడికి 5 ఫ్రెండ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్, వాటిల్లో ఒక్కడనమాట. సో అతను ఏంటంటే అంతా బాగానే ఉంటుంది మనకి రావణాసు యుద్ధంలో. ఎప్పుడైతే లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు ఏమవుతుంది, హనుమంతుడు సంజీవిని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఆయన బతుకుతాడు. ఓ ఈయనేం గురు, ఈయనేం హెల్ప్ చేస్తాడు మనకి, ఇలాంటి ఆయన ఏంటి అని చెప్పేసి అతను ఒక ప్రజల్పాలాగా అనమాట, అంటే గురువుని తీసేసే విధంగా మాట్లాడతాడనమాట. దాని వలన అతను పతనం చెంది ఈ ద్వాపర యుగంలో ఏంటి అంటే అతను ఒక గొరిల్లా లాగా అయిపోతాడనమాట. సో అక్కడ తర్వాత వచ్చేసి ఎవరు వధ చేస్తారు, బలరాముడే వధ చేస్తాడనమాట. సో ఇదంతా కూడా ఏంటంటే ద్వాపర యుగంలో ఆయన ఎవరైతే రాంగ్ అసోసియేషన్, బ్యాడ్ వాళ్ళ అసోసియేషన్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే అతను గొరిల్లా లాగా మారిపోతాడు. మారిపోయి ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఒకరోజు బృందావనంలో రాత్రిపూట ఎప్పుడైతే మనకి ఈ బలరాముడి యొక్క రాసలీల జరుగుతూ ఉంటుందో అప్పుడు వచ్చేసి అక్కడ ఏం చేస్తాడంటే అశ్లీలంగా బిహేవ్ చేస్తుంటాడు అనమాట. మూతి ఇట్లా 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 పెట్టి అందము, లేకపోతే వాళ్ళ బట్టలు దొంగిలించడము, కొంచెం అశ్లీలంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట. సో దానికి కోపం వచ్చేసి గురువుగా ఉన్న ఇతను బలరాముడు చంపుతాడనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మనం గురువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మన సర్వీస్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి అంటే సేవాభావం, మనం ఎప్పుడు కూడా ఆయనకి గౌరవం ఇవ్వాలన్నమాట. మన కృష్ణ కన్నా కూడా మన గురువుకు గౌరవిస్తేనే కృష్ణకి ఆనందం అనేది కూడా మనము భక్తులకైనా కూడా మనము తెలుసుకున్నాం అనమాట. ఇంకా గురువుకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండింది ఇంకోటి మనకి ఎవరిది, సరే ఇతనంటే ఆ అసురుడు ఇలా అయ్యిందిలే అని అనుకున్నాం అనుకోండి. కానీ ఇంకొకరిని ఎవరిని చంపాడు ఆయన, గడ్డిపూసతో చంపుతాడు ఎవరు, తృణావర్తుడు మాతాజీ. రోమహర్షణ మాతాజీ. గుర్తుందా, ఆయన భాగవతం క్లాస్ జరుగుతూ ఉంటుంది. అదే భాగవతం చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే బలరాముడు వస్తాడు. బలరాముడు వస్తే రెస్పెక్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన ఒక ఏమంటారు గడ్డి పూచను తీసుకొని మంత్రాలు చదివేసి చంపేస్తాడు. మనకి భాగవతం కృష్ణ బుక్ లో కూడా వస్తుంది ఇదంతా కూడాను. సో ఆ విధంగా ఏంటి అంటే మనకి ఎప్పుడైనా మనం ఒక క్లాస్ తీసుకుంటున్నప్పటికీ గమ్మును మనకి గురువు గారులు వచ్చారు అంటే మనం అక్కడి నుంచి లేవక్కర్లేదు. బట్ ఏం చేయాలి, అట్లీస్ట్ ఒక వందనం లాగా తలదించుకోవడం, మనం బ్లెస్సింగ్స్ అనేది మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట. సో అందుకని మనం గురువుకి ఏ విధంగా చేయాలి అనేది చెప్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా అక్కడ బలరాముడికి కోపం అంటారా, ఎందుకు రోమహర్షని చంపాడు, ఆయన భాగవతం చెప్తున్నాడు, మంచివాడు, ఎందుకు అతన్ని చంపాడంటారు? గుర్తులేదు మాతాజీ. ఎందుకు అంటే మనందరికీ గురువుకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అని చూపించడం కోసం. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము గురువుని మర్చిపోకూడదు, గురువుకి మనము ఆ సేవతోనే ఉండాలి అని తెలియజెప్పడానికి. ఇప్పుడు దాంట్లో అయ్యో రోమహర్షణ ఏమి, ఆయన ఒక సాధువు, ఒక వైష్ణవుడు, ఆయన్ని ఎలా చంపుతాను, ఆయన చంపితే నాకు పాపం కలుగుతుంది, ఇవన్నీ ఏమీ ఆలోచించలేదు. ఎందుకు అంటే మనకి నేర్పడం కోసం, ఒక గురువుతో ఎలా ఉండాలి అనేది మనకి నేర్పించడం కోసం ఆయన ఆ విధంగా చేశారు. అంతేకాని ఆయనకి కోపము అది ఇది అనేసి మనము అనుకోకూడదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎంత సంస్కృతి ఇవి అన్నీ ఉన్న పుస్తకాల రూపంలో మనం ఆచరణ రూపంలో చెయ్యకపోతే అది మనకి ఉపయోగపడదన్నమాట. అందుకని అవన్నీ చూపించడం కోసమే మనకి ఈ విధంగా చేశారనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మాతాజీ ఏంటంటే బిహేవియర్ అనేది
మన నడవడిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జ్ఞానం ఎంతన్నా ఉందనుకోండి, మనం అది ఆచరించకుండా ఉన్నాం అనుకోండి ఎలా ఉంటుంది. సో దానికి మహారాజ్ పేరేంటో నేను మర్చిపోయాను యాక్చువల్గాను. ప్రభుపాదుల వారి దాంట్లో వస్తుందన్నమాట మనకి. సో ఒకసారి ఏంటంటే ప్రభుపాదుల వారు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తారనమాట. కొంచెం జనాలు రద్దీగా ఉంటుంది. ఏదో మర్చిపోతే మళ్ళీ మహారాజ్ వెనక్కి వస్తారు. మళ్ళీ ప్రభుపాదుల వారు కొంచెం ముందుకు వెళ్ళారు అనేసి షార్ట్ కట్లో ఆయన దాటుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. అక్కడ ఒక లేడీ ఉంటుంది. ఆ లేడీ అంటుంది, మీరు అసలు సన్యాసులేనా అని అడుగుతుంది అనమాట. అంటే ఒక్కసారిగా ప్రభుపాదుల వారు ఒక రకంగా చూస్తారనమాట ఆయన్ని. అంటే ఏంటి అంటే, ఒక సాధువుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఇలా అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా వస్తారా? రారు కదా. మనం ఏంటి అంటే, నాగమణి మాతాజీ మీరు మ్యూట్లోకి వెళ్తారా? సో మన బిహేవియర్, మనం ఎలా ఉన్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దాని ఇప్పుడు మనం ఏదైనా చేస్తే ఇది ఎవరికి వెళ్తుంది? మన పిల్లలు చేశారనుకోండి తప్పు, నార్మల్గా ఎవరిని అంటారు? తల్లిదండ్రులు అంటారు పెద్దవాళ్ళని మాతాజీ. అంటారు తల్లిదండ్రులను అంటారు. తల్లిదండ్రులు ఇప్పుడు మన అంటారు, శిష్యులను తప్పు చేసామనుకోండి ఎవరిని అంటారు? గురువుని అంటారు. గురువులు అంటారు. గురువుని అంటారు. సో అందుకని మన ఆచరణ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండాలి అనేది మనకి ఈ బలరాములు నేర్పుతూ ఉన్నారనమాట. సో ఇంతే కాకుండా ఈ విధంగా మనం గురువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. గురువుకి మళ్ళీ ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా మనకి సర్వీస్ చేస్తూ ఉండాలి అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడాను ఆ, ఇంకా ఆయన ఏ విధంగా సర్వీస్ చేశారు అని కనుక మనం చూసాము అంటే సర్వీస్ యాటిట్యూడ్లో ఇందాక మనం చెప్పుకున్నాము. శాంత, దాస్య, సఖ్య వీటన్నిటిలో చెప్పుకున్నాము. సో శాంతరసలో మనము ధామం చెప్పుకున్నాం కదా. ఆయన ధామం కింద మారుతారు. దానికి ఎగ్జాంపుల్ కూడా నేను పోయినసారి ప్రపాదుల వారిది చెప్పాను. మాయాపూర్లో బలరాం టెంపుల్ కట్టినాం బృందావనంలో. అది అవ్వకపోతూ ఉంటే, మీరు స్థలం దొరకట్లేదు అంటే మీరు బలరాముడికి ప్రే చేసుకోండి అని అంటే, ఆ ప్రభువుకి మళ్ళీ కల్లో కూడా వస్తారు, నేను బలరాముడిని, నాకు ప్రే చేసుకోండి అని. మళ్ళీ 3.5 వారంలోనే వాళ్ళకి స్థలం దొరుకుతుంది. అది చెప్పాను కదా. సేమ్ ఇవాళ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అంటే, ఆయన ధామం ఎప్పుడు, బృందావన్ ధామం ఎప్పుడు కమలం షేప్లో ఉంటుంది కదా. ఎప్పుడైనా ఈ అసురులు వీళ్ళందరూ, రాక్షసులు వీళ్ళందరూ కూడా కృష్ణుడు చంపడానికి వచ్చారనుకోండి, వెంటనే ఆ కమలం పెద్దదైపోతుందంట. వాళ్ళు తిరిగి 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 అలసిపోయేలా చేస్తుందంట. అదే కృష్ణుడు ఆకలేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు అనుకోండి, వెంటనే అది కమలం చిన్నదైపోతుందంట. అంటే బలరాముడు ఆ విధంగా సేవ చేస్తూ ఉంటాడు అనమాట భగవంతుడికి. ఆయనకు కావాల్సినప్పుడు పెద్ద చేస్తూ ఉంటాడు, కావాల్సినప్పుడు చిన్నది చేస్తూ ఉంటాడు. సో ఆ విధంగా అది మనకి బృందావనం ధామం కింద మారుతాడు, ఆయన బెడ్ కింద మారుతాడు, ఆయనకి మృదంగం కింద మారుతాడు, ఆయనకి చైర్ కింద మారిపోతాడు. అలా అన్ని రకాలుగాను ఆయన శాంత స్వభావంతో సేవ చేస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ మనకి దాస్య. దాస్యలో చూసాము అంటే మనకి ఈ ఆ, ఆయనకి ఎప్పుడైనా మనం మొన్న చెప్పినట్టు అలసటగా ఉందనుకో, ఆ భుజం మీద వేసుకొని తీసుకొని పోవడము, లేకపోతే ఎప్పుడూ ఆయనకి ఈ సేవ చేయడానికి రెడీగా ఉంటాడనమాట. ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అంటే, ఒక మాతాజీ చెప్పినట్టున్నారు ఇది. సో అక్కడ ఏంటంటే, రాజాపూర్ టెంపుల్ ఉంది కదా, అక్కడ జగన్నాథ్కి పెయింటింగ్ వేస్తూ ఉన్నారంట. వేస్తూ ఉంటే ఆ రోజు ఏంటంటే ఎవరిదో తిరోభావదినం అయితే, మన ఈ వీళ్ళది మన షడ్గోస్వామిలదో ఎవరిదో ఒకరిదనమాట. సో ఆయనకి ఏంటంటే మొత్తం వేయడానికి అవ్వలేదు, సగం పెయింట్ వేసేసి వదిలేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి సేవలు అవేవో చేసుకున్నారనమాట. ఆ రోజుకి పెయింటింగ్ అవ్వలేదు, సగమే వేసున్నారు జగన్నాథ్కి. సో రాత్రికి పడుకుంటే, రాత్రి కల్లోకి బలరాం వచ్చి ధబా దిబా మన చెంపలు పగలు కొట్టేసి, ఏంటి నువ్వు నా తమ్ముడికి సగం పెయింట్ వేస్తావా, వెళ్ళి నువ్వు మొత్తం వేస్తావా లేదా అని కొట్టారంట. సో అప్పుడు వెంటనే పొద్దున్నే లేచి గబగబా స్నానం చేసి వెళ్ళి ఆ పెయింటింగ్ ఫినిష్ చేస్తారంట. సో ఆ విధంగా ఏంటంటే ఎప్పుడూ ఏ సేవాభావంలోనే భగవంతుడు ఉంటాడనమాట, బలరాముడు ఎప్పుడు కృష్ణుడికి. నెక్స్ట్ సాఖ్య అనమాట. సాఖ్యాలో ఏంటంటే ఆయన ఆ, మనకి ఈ మక్కన్ చోరు ఇవి చేయడం కానీ, లేకపోతే టీ చేయడం కానీ, ఆ రోజు మనం చెప్పుకున్నాం కదా, నువ్వు ఇలాగ రాత్రి అదేని నల్లగా ఉన్నావు, అమ్మ నాన్న ఇలా అని గేలు చేయడం కానీ, ఈ విధంగా వాళ్ళు సాఖ్యరస అనమాట. వాత్సల్య రసలో వచ్చేసి ఈ రక్షాబంధన్. ఎందుకంటే ఇవాళ మనం రక్షాబంధన్ కూడా ఎందుకు చేసుకుంటాము అంటే, ఈయన అంత బాగా రక్షిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడాను బలరాముడు కృష్ణని. సో అందుకని అనమాట. అందుకని ఇంకా జంగల్లోకి వెళ్ళినప్పుడు కానీ చూడడం కానీ. ఇంకా ఏంటంటే ఒకసారి బకాసుర ఎప్పుడైతే కృష్ణాన్ని మింగేస్తాడో అప్పుడు బలరాముడు మూర్ఛపడిపోతాడంట. సో ఆ వాత్సల్య భావంతో, అమ్మో నా కృష్ణకి తెలుసు
ఆయన శక్తిశాలి, బయటికి రాగలడు అని. కానీ ఆ వాత్సల్యంతో ఆయన యొక్క శక్తిని కూడా మర్చిపోతాడనమాట. సో ఎప్పుడు ఆ వాత్సల్య భావనలో. సో మాధుర్యతో మనకి అనంగమంజరి కింద ఉండి రాధారాణి యొక్క చెల్లెల్లాగా వాళ్ళ యొక్క లీలలకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటుంటారు. సో ఈ విధంగా అనేక రకాలైన సేవాభావంతో ఆయన చేస్తూ ఉంటాడు. సో మనం గురువుకి ఎలా ఉండాలి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మనకి చూపించారనమాట. సో ఇది అయిపోయిన తర్వాత స్వీట్ పాస్ టైమ్స్. సో ఇవి ఎలాగో కొన్ని కొన్ని కవర్ చేశాను కాబట్టి నేను అన్ని చెప్పడానికి టైం కూడా లేదు ఇప్పుడు. నేను ఇంక ఇక్కడ ఆపేస్తున్నాను. సో దీంట్లో మనం పాస్ టైమ్స్లో ఏంటి అంటే ఆ, చాలా ఉన్నాయి. గోపీలు ఏంటంటే ఆ, వీళ్ళు కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఏంటంటే గోపీలు మధ్య చిలుగుతూ అలా ఉన్నారనుకో, వాళ్ళని వెళ్ళి చీరలు లాగుతూ ఉంటారంట. లాగుతూ ఉండి వాళ్ళు వెనక్కి తిరిగి చూసిన వెంటనే అయ్యో మా అమ్మ అనుకొని వచ్చాము అనేసి పరిగెట్టుకుంటూ మళ్ళీ పాక్కుంటూ మళ్ళీ వెనకే అమ్మల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ఒళ్ళులో దూరిపోతూ ఉంటారంట. నెక్స్ట్ వచ్చేసి కృష్ణాది ఎప్పుడు పిక్చర్ ఉంటుంది చూడండి, ఆవు యొక్క తోక పట్టుకుంటాడు. పట్టుకున్న వెంటనే ఏంటంటే ఆవు ఇలా కొట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఇంకా గట్టిగా పట్టుకుంటాడు అనమాట. సో ఇలాగా ఎన్ని లీలలు అంటే వాళ్ళు అనేకమైన లీలలు చేసి ఉన్నారనమాట వాళ్ళు. సో ఇవన్నీ ఇంకా ఆ, దాంట్లో మనకి భాగవతంలో అనేక రకాలు వస్తాయన్నమాట. ఒక్కొక్క చాప్టర్లో కొన్ని కొన్ని చాప్టర్స్లో ఆయన లీలలన్నీ కూడా మనకి మధురాలో వచ్చేసి దాంట్లో ధేనుకాసురది వచ్చేసి 15th చాప్టర్లో ఉంటుంది. మళ్ళీ ప్రలంబాసురది వచ్చేసి 18th చాప్టర్లో ఉంటుంది. రుక్మి మనకి తెలిసి ఎవరైతే ఆమె అంటే రుక్మిణి యొక్క చెల్లెలు అనమాట. ఆటలో ఓడిపోతుంది. ఓడిపోయినా కూడా నేను ఓడిపోలేదు ఓడిపోలేదు అనేసి అంటూ ఉంటుంది అనమాట. అక్కడ పైన ఆకాశవాణి చెప్పినా కూడా వినదు. సో దానికి బలరాముడు వధ చేస్తాడనమాట. అది రుక్మిణి స్టోరీ ఉంటుంది 61 చాప్టర్లో. నెక్స్ట్ యశోదాన ఇది యశోద వాళ్ళ పిల్లల కింద పెరగడము ఇదంతా కూడాను గోపికలతోటి ఇవన్నీ అంటే మళ్ళీ బృందావనం వెనక్కి వెళ్తాడు కదా, వెళ్ళి బలరాముడు లేనప్పుడు కృష్ణ లేనప్పుడు బలరాం వెనక్కి వెళ్తాడు. అదంతా కూడా 65లో వస్తుంది అనమాట. మళ్ళీ ద్రవిడాన్ని చంపడం 67లో వస్తుంది. సాంబాకి పెళ్లి చేయడము ఇవన్నీ కూడా మనకి 68వ చాప్టర్లో వస్తుంది. రోమహర్షణ బల్వల వీళ్ళందరినీ చంపడము 78 to 79 చాప్టర్స్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా భాగవతంలో మనకి అనేక లీలలు ఉన్నాయి. సో మనం చేయాల్సింది ఏంటి అంటే మనలో భగవంతుడికి సేవ చెయ్యాలి అని, సేవ చేసింది వేరు, కానీ మనకి సేవ చెయ్యాలి అనే కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని మనకి ప్రబలంగా మనకి ఇవ్వాలి అని చెప్పి. ఎందుకంటే సేవ చేయడం ఓకే, అదొకే, బట్ చెయ్యాలి అనే కోరిక మనకి ఇంకా ఇంకా పెరగాలి అన్న, మనకి ఆ బలాన్ని శక్తిని ఇవ్వాలి అన్న, ముందుకెళ్ళడానికి మనకి మంచి గురువు దొరకాలి అన్నా కూడా అన్నిటికీ ఎవరిని మనం బలరాముని ప్రే చేసుకుంటూ మనకి హృదయంలో ఉన్న చెత్తనంతా మనల్ని తీసే సూక్ష్మమైన చెత్తనంతా తీసి మనల్ని ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళాలి అని మనం ప్రే చేసుకుందాం బలరాముడికి. బలరామ్ జయంతి మహోత్సవ్కి జై. హరే కృష్ణ. సారీ మాతాజీ, నాకు తెలియలేదు, టైం చూడలేదు, చెప్పుకుంటూ పోయాను. రేవతి గుప్త మాతాజీ. మాతాజీ పైకి వెళ్ళారు మాతాజీ. ఎనీథింగ్ షీ హాస్ టు అవునా? డూ. లేదు ప్రభు, మాతాజీ కొంచెం ఏమైనా కవర్ చేస్తానన్నారు, నేనే కొంచెం ఎక్కువ చెప్పాను అనేసి. అదను అదే ఇది ఉంది కదా ప్రభు, జై జగదీష్ హరి, అదే ఆ పాట కూడా పాడుతా అన్నారు మాత. లేరు మాతాజీ, పైకి వెళ్ళారు. నో ఇంకేమన్నా ప్రాబ్లం ప్రభు. ఓకే. దామోదరి ఎవరైనా రికార్డింగ్ ఆపుతావా? కేవలము ద్వాపర యుగంలో కృష్ణుడితోనే చేసిన లీలలు కాదు, ఆ ఆయన లక్ష్మణుడి కింద కూడా వచ్చాడు కదా. లక్ష్మణుడి కింద వచ్చినప్పుడు దాస్య భావము, అక్కడ కూడా సేవకుడులానే చేశాడు. కానీ అక్కడి సేవ ఏంటంటే పూర్తి రిస్ట్రైంట్, చాలా డ్యూటీతో ఉండే ఉమ్, సేవ, అది అవును. బాధ్యతతో ఉండే సేవ. ఎందుకంటే పక్కనే రాముల వారు ఉన్నారు, ఆయనేమో ధర్మ రక్షకుడు, ధర్మ పాలకుడు. స్ట్రిక్ట్ రూల్స్ లో ఆయన ఎక్కువ మాట్లాడరు, కళ్ళతోనే చెప్తుంటారు, కళ్ళతోనే చూస్తుంటారు, ఉమ్, అలా చేస్తుంటారు. అక్కడ లక్ష్మణ్ లాగా వచ్చినప్పుడు అంత స్ట్రిక్ట్ గా కూడా చేస్తూ, అక్కడ బలరాముడు రూపంలో, ఆ లక్ష్మణ్ రూపంలో వచ్చిన బలరాముడు రూపంలో వచ్చిన లక్ష్మణుడు ఏంటంటే ఒకప్పుడు సేవ చేసేటప్పుడు మనకి అతి కష్టం అనిపించినా కూడా
అది తప్పు అనిపించినా కూడా అది చేయవలసిన పరిస్థితుల్లో భగవంతుడు కానీ భగవంతుడితో ఉండే కన్సార్ట్ ఉంటారు కదా, వాళ్ళ మాట విని తనకి కష్టం ఉన్నా అది తప్పని తెలుసుకుంటున్నా కూడా చేయటం అనేది అల్టిమేట్ సేవ. అది లక్ష్మణుడు సీతమ్మ వారు వెళ్ళమని చెప్పినప్పుడు అనుభవిస్తాడు అనమాట ఆ సేవా భావం. తనకు తెలుసు తను ఇలా చేయకూడదు అని, కానీ సీతమ్మ చెప్తుంది వెళ్ళమని. అప్పుడు అది చాలా కష్టం సర్టిఫికేట్లో చేయటం, ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ లీలని ముందరికి సాగించాలి, సీతాదేవి వెళ్ళాలి, సీతాదేవిని రావణుడు అపహరించాలి, తర్వాత రాముడు వెళ్ళి రావణుని చంపాలి, ఆ లీలంతా అవ్వడానికి ఆ సమయంలో చాలా కష్టమైనా సరే లక్ష్మణుడు వచ్చేస్తాడు. ఒక్కొక్క మీద బలరాముడు సఖ్య వాత్సల్య అవన్నీ బాగా చెప్పారు. సో ఇవి చేశాక లక్ష్మణుడికి ఏంటంటే చాలా రెస్ట్రిక్టెడ్ గా ఉంటుంది వ్యవహారం. బలరాముడు కృష్ణుడితో ఉంటే సాఖ్య వాత్సల్య అన్ని కాంబినేషన్ లాగా ఉంటాయి అన్నమాట. అందుకని నిత్యానంద రూపంలో వచ్చినప్పుడు మటుకు బలరాముడు బౌండ్లెస్ కంపాషన్, ఇంకా ఆయన ఎవరు పట్టలేరు. ఇంకా నేను నాకు ఉండేది కరుణ కృప ఇచ్చి అందరికీ నేను ఒక గురువులాగా ఉండి అందరినీ భగవంతుడి దగ్గర నుంచి చేర్చాలంటే నాకు బౌండ్లెస్ కంపాషన్ ఉండాలి. అంటే నన్ను ఎవరు ఆపేయకూడదు అనమాట. నేను ఏం చేస్తాను, నేను ఎవరికి ఇస్తాను, ఎవరికి చేస్తాను, జగాకి ఇస్తానా, మదాయికి ఇస్తానా, వాడిని పట్టుకుంటానా, వీడిని పట్టుకుంటానా, అవేం ఉండకుండా ఉండేటట్లు ఆయన అందుకనే నిత్యానందుడిగా వచ్చినప్పుడు తన యొక్క పూర్తి కరుణను అనేది తాను అనుభవించారనమాట. అందుకనే చైతన్య మహాప్రభు కూడా నిత్యానందుడి బలరాముడి కింద గుర్తించి తనను ఒక అడ్వైజర్ కిందే చూశారు. కానీ అప్పుడప్పుడు చైతన్య మహాప్రభుకి బలరాముడికి సంవాదాలు అయినా కూడా నిత్యానందుడిని కంప్లీట్ గా వదిలేశారు అనమాట. అందుకనే మనకి స్క్రిప్చర్స్ లో కూడా చెప్పినప్పుడు బలరాముడు అంటే మనకి తెలిసిన బలరాముడు, అంటే మనకి తెలిసిన అంటే క్రియేషన్ లో ఈ విసర్గాల్లో తెలిసిన బలరాముడు మనకి ఆ ఎక్కడ ఈ ద్వాపరయుగంలో తెలిసిన బలరాముడిని చూస్తే ఆయన సర్వీటర్ గాడ్ అంటారు, అంటే సేవకుడు లాంటి భగవంతుడు. నిత్యానందుడి దగ్గరికి వస్తే ఆయనని సేవకుడు లాగా ఉండే గురువు. ఈ సేవకుడు లాంటి ఉండే గురువుని చూపెట్టారు మనకి. లక్కీగా మనం కలియుగంలో ఈ కాలంలో ఉండి చదువుకుంటున్నాం. సేవకుడు లాగా ఉండే భగవంతుడిని చూపెట్టారు, సేవకుడు లాగా ఉండే తమ్ముడిని కూడా చూపెట్టారు. ఇది బలరాముడిలో ఉండే, అంటే ఎక్కడున్నా ఆ పరిస్థితులకు అనుగుణంగా ఉండి సేవ చేయడం. ముఖ్యంగా నిత్యానంద రూపంలో వచ్చినప్పుడు మటుకు ఇంకా లిమిట్లెస్ గా ఆయన పంచడం జరిగిందనమాట. అది మనకి ఆ నిత్యానందుని తలుచుకొని మనకి కేవలం 550 ఏళ్ల క్రితమే జరిగింది కనుక ఈ దగ్గరలో పుట్టినందుకైనా మనం చాలా అదృష్టవంతుల కింద భావించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ మాతాజీ, మీరు చాలా బాగా థ్యాంక్ యూ చెప్పారు. ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఏముంది ప్రభు, 4 లెక్చర్లు విని చెప్పిందే ప్రభు, నేనైతే ఏమీ లేదు, కాపీకి పేస్ట్. నమస్తే బాలానాం శ్రేష్ఠ దెన్ ప్రలంబారే నమస్తేస్తు ఏహి మాం కృష్ణ పూర్వజ. మళ్ళీ ఒక్కసారి చెప్తా. షేర్ చేస్తాను. ఓకే, ప్రభు షేర్ చేస్తున్నారు, ఇంగ్లీష్ లో చేస్తున్నారు. నేను రాసి ఉంచుతాను. శ్రేష్ఠ ఏంటప్ప? ప్రలంబరే నమస్తేస్తు ఏహి మాం కృష్ణ పూర్వజ. కృష్ణ పూర్వజ అంటే కృష్ణుడి కంటే పూర్వం, అంటే కృష్ణుడి కంటే ముందు జన్మించిన వాడు, అగ్రుడు, తర్వాత ఇంకేమంటారు అన్నగారు. ఈయన ఏంటి అంటే ఈ మొత్తం ఈ భూమండలాన్ని మోసే అతను. అందరు బలవంతుల్లో కూడా అతను ఇంకా శక్తివంతుడు, బలవంతుడు అనమాట. అటువంటి ధరణీధరుడికి నమస్కారం. ఇంతకుముందు మన మాతాజీ అడిగారు కదా ఏమేం పేర్లు ఉన్నాయని. సో ఈ పేరు కూడా మనం చెప్పుకోవచ్చు, ధరణీధరుడు కూడా. తర్వాత ప్రళంబాసురుణ్ణి అతను సంహరించారనమాట. అటువంటి బలరాముడు ఎవరైతే కృష్ణకు పెద్ద అన్నగారో ఆయన్ని ఏమంటున్నారంటే నువ్వు మమ్మల్ని వచ్చి ఆదరించు, నీ దయ మా మీద ప్రసరింపచేయి అని అడుగుతున్నారు. సో మనం ఈరోజు రసరాణి మాతాజీ మెయిన్ క్లాస్ లో చెప్పింది ఏంటంటే గురుతత్వం, గురు యొక్క ఇంపార్టెన్స్. అయితే దీంట్లో నేను కొంచెం యాడ్ చేయదలుచుకున్నా, క్షమించండి, ఒక 5 minutes నేను తీసుకుంటున్నా. మనకు తెలిసింది ఈరోజు బలరాం పూర్ణిమ, తర్వాత రాఖీ పౌర్ణిమ,
ఇంకొకటి కూడా ఉంది విశేషం. అది శ్రీ వైష్ణవ పరంపరలో హయగ్రీవ జయంతి అని చేస్తారు. అంటే మనకు తెలుసు అనేక అవతారాల్లో స్వామికి అనేక అవతారాల్లో ఒకటి హయగ్రీవుడు కూడా. హయగ్రీవుడు ఆయన ఏంటంటే గురుస్థానం అన్నమాట. మరి అదేంటి మాతాజీ, ఇప్పుడు బలరాముడు అని చెప్పారు, ఇంతసేపు ప్రశ్రాణి మాతాజీ మీరు హయగ్రీవుడు గురు అని చెప్తున్నారు, రక్షయజ్ఞం చెప్తున్నప్పుడు దక్షిణామూర్తి అని చెప్పారు అని. దానికి ఆచార్యులకు మనకి చక్కటి వివరణ ఇచ్చారు. అసలు ఆ దేవాది దేవుడు కృష్ణం వందే జగద్గురు, ఈ సకల జగత్తుకు ఆయనే గురువు. కానీ ఆయన సృష్టించిన ఈ దేవతల్లో ఒక్కొక్కళ్ళకు కూడా మళ్ళా ఆ గురు స్వరూపం ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఆ పర ఈశ్వరుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు దక్షిణామూర్తిగా ఆయన జ్ఞానాన్ని అందిస్తాడు. అమ్మని ఎవరు పూజిస్తారో వాళ్లకు శారదగా జ్ఞానాన్ని ఇస్తారనమాట. అట్లే విష్ణువుని ఎవరైతే అర్చిస్తారో వాళ్లకు హయగ్రీవుడిగా, కృష్ణాన్ని ఎవరు కృష్ణాన్ని అర్చిస్తారో ఆయనకు బలదేవుడిగా. ఆయన అంటే మొత్తానికి ఈ గురు జ్ఞానాన్ని ఇచ్చే శక్తి భగవంతుడు ఈ సెలెక్టెడ్ పర్సన్స్ ద్వారా మనకు ఆ జ్ఞానాన్ని ప్రసరింపజేస్తున్నారు అనమాట. ఈ హయగ్రీవుడు ఎందుకు అతని సృష్టి అంటే ఎందుకు భగవంతుడు హయగ్రీవుడిగా వచ్చారు అంటే ఆ చాలా రోజులు ఎప్పుడైతే భగవంతుడి నుంచి బ్రహ్మ తర్వాత బ్రహ్మ నుంచి అనేక మంది దేవతలు వచ్చారో వాళ్ళు అడుగుతారనమాట, మేమేం చేయాలి, మా విధులు ఏంటి అని. అప్పుడు బ్రహ్మ ఆటోమేటిక్గా మళ్ళా భగవంతుని ఆశ్రయిస్తాడు. భగవంతుడు ఏం చెప్తాడంటే, మనం థర్డ్ చాప్టర్ భగవద్గీతలో నేర్చుకుంటూ యజ్ఞాలను ఆచరించండి అని చెప్తారనమాట. మాకు యజ్ఞం ఎలా చేయాలో తెలియదు, విధి విధానాలు తెలియదు, ఏం చేయాలి అంటే అప్పుడు స్వామి హయగ్రీవుడిగా వచ్చి ఈ వేదాలను అందిస్తాడనమాట. వచ్చి ఈ వేదాలను అనుసరించి మనం ఏ రకంగా యజ్ఞ యాగాతులు చేయాలని చెప్తారనమాట. ఆ పాట మనకు తెలియదు, తర్వాత పాట మనకు తెలుసు. బ్రహ్మ నిర్దిస్తున్న టైంలో ఈ ఇద్దరు రాక్షసులు వచ్చి ఆ వేదాన్ని గ్రహించి పారిపోతుంటే మళ్ళా ఈ హయగ్రీవ అవతారంలో వెళ్ళి ఆయనే వాళ్ళను నాశనం చేసి మళ్ళీ ఆ వేదాన్ని బ్రహ్మ చేతికి తీసుకొచ్చి ఇస్తారనమాట. ఆయన ఆకారం ఎలా ఉంటుందంటే, ఎట్లయితే నారసింహుడి అవతారంలో నరుడు సింహం కలిసి ఉంటారో, ఇక్కడ అశ్వముఖం తర్వాత నరదేహం కలిసి ఉంటారనమాట. ఆయన కూడా ఈ శ్రావణ పౌర్ణమి రోజే జన్మించారు కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతి అని కూడా చెప్తారు. మాకు చిన్నప్పటి నుంచి మేము నేర్చుకునేవాడు, జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అంటే ఆ హయగ్రీవుని ఉపాసన చేస్తే ఈ మనకు జ్ఞానం ఆ దగ్గర నుంచి వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనం భగవంతుని పొందేందుకు మనకు అనుకూలంగా ఉంటుంది అనమాట. సో ఈ రకంగా ఈరోజు క్లాస్ అంతా చక్కటి గురుతత్వం గురించి తెలుసుకున్నాం. సాకి కట్టి అన్నదమ్ముల్ని ఆనంద పెట్టుడు, స్వీట్లు పంచుకోడు, వాళ్ళ నుంచి కానుకలు తీసుకోడు, అది భౌతికపరమైన ఆనందాన్ని కలిగిస్తే బలరామ పూర్ణిమ, హయగ్రీవ పూర్ణిమ ఇవన్నీ మనం తలుచుకుంటూ ఆధ్యాత్మిక అనుభూతి కూడా పొందాం మనం. ఈరోజు కొంతమంది క్లాస్ మిస్ అయినా మీలో చాలా మంది అటెండ్ అయ్యారు. ధన్యవాదాలు. రసరాణి మాతాజీకి చాలా చాలా ధన్యవాదం. మనకి ఎన్నో విషయాలు చేకూర్చి చెప్పారు. సో ఫైనల్గా ఏంటంటే, జయదేవుడు రాసినటువంటి దశావతారంలో ఎక్కడైతే బలరాముడి యొక్క ప్రస్తావన వచ్చిందో అది పాడి తర్వాత నమస్తే నరసింహ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. యా పితరసి దీక్షురాణి గోపాలకృష్ణ దిక్పతి కమనీయం. ఐఎమ్ గోయింగ్ సారీ, నేను ఎప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళిపోతున్నా. శివాహుషి విశతి గోపాలకృష్ణ వసనం జలదాభం కలహలి భీతి మిలితా యమునాభం కేశవాతృత హలధర రూపా జయ జగదీశ హరి శివ పుషి విశతి గోపాలకృష్ణ వసనం జలదాభం
అలహతి మిళితాయమునాభం కేశవాతృత హలధర రూపా జయ జగదీశ హరే హరే కృష్ణ. ఈరోజు బలరామ పుణ్య సందర్భంగా మళ్ళీ ఒక్కసారి అందరికీ ఆధ్యాత్మిక గురువైనటువంటి బలరాముని యొక్క కృపా కటాక్షాలు మన మీద ఉండాలని ప్రార్థిద్దాం. హరే కృష్ణ. దామోదరి మాతజీ నరసింహార్తి చేసి క్లోజ్ చేతండి. హరే కృష్ణ.